అందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులరా, అక్క పాడినట్టుగా కరుణ లేని లోకంలో మన బాధలు, మన సమస్యల్ని అర్థం చేసుకొని మనల్ని ఆదుకునేవారు, మనకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. అయితే కరుణ కలిగిన వాడు, మన పరిస్థితులను బాగు చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏడుస్తుంటే మన సమస్యల్ని, బాధల్ని బట్టి కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు. కొంతమంది దగ్గరికి వెళ్తే ఈ పరిస్థితుల్లో మనల్ని ఏదైనా సహాయం అడుగుతారేమో, ఎందుకైనా మంచిది ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే మంచిది అని చెప్పి దూరంగా ఉండేవాళ్ళు, అవహేళనగా మాట్లాడుకునే వాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారంటే, వాడు మంచోడైతే ఆ పరిస్థితులు ఎందుకు వస్తాయి, ఆమె మంచిదైతే ఆ పరిస్థితులు ఎందుకు వస్తాయి, ఏదో తేడా చేసింది, ఆ పాపము శాపమై వెంటాడుతుందని కొంతమంది మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా నిందించే వాళ్ళు ఉంటారు. యోబుకి శ్రమలు ఎదురయ్యి తాను ఎంతో శ్రమలో, బాధలో నలిగిపోతుంటే తన స్నేహితులు వచ్చారు, కొంచెం ఆదరించుదాం, ఓదార్చుదామని, బాగు చేద్దాం, ధైర్యపరుద్దామని వచ్చిన స్నేహితులు చివరికి ఏం చేశారండి, అతని పరిస్థితి చూసి, అంటే వీళ్ళు ఒకలాంటి సమస్యల్లో ఉన్నాడు అనుకొని వెళ్తే అక్కడ మరీ దారుణమైన నీచ స్థితిలో యోబు ఉండేసరికి, యోబు మంచోడైతే దేవుడు ఎందుకు యోబుకి పరిస్థితి కలిగిస్తాడు అని చెప్పి బాగు చేద్దాము, ఆదరించుదాము అని వచ్చిన స్నేహితులే గాయాల మీద, పుండు మీద కారం జల్లినట్టుగా రకరకాల మాటలు మాట్లాడారు. కానీ యోబుని అర్థం చేసుకుంది, యోబు కన్నీటిని తుడిచింది, పోగొట్టుకున్నవన్నీ తిరిగిచ్చింది ఎవరండి? మనుషులా? దేవుడా? దేవుడండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు. అలాగే నేను లైవ్లో ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ సమస్తము చూచుచున్నవాడు మనం ఆరాధిస్తున్న ప్రభు. కనుక మోకరించండి, ఓ 2 నిమిషాలు మన సమస్యలు, మన బాధలు ప్రభువుకి చెప్పుకుందాం. ప్రియులారా, మనం బాగుంటే మనుషులు మనల్ని పొగుడుతారు. ఆహా అతనికేమండి, ఆహా ఆమెకేమండి, అసలు నీ 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 గురించి ఏం చెప్పేమిలేమ్మా, నీ పరిస్థితే వేరు. అన్నీ బాగుంటే రాసుకుంటారు, పోసుకుంటారు, వద్దొద్దన్నా తిరిగి మన వెంట వచ్చి సహవాసం చేస్తుంటారు. ఫలానా వ్యక్తి ఎవరు అనుకున్నావు, మా బంధువే అని బంధుత్వం లేకపోయినా లేనిపోయిన బంధుత్వాలు కలుపుకుంటూ ఉంటారు. పరిస్థితి దాటిపోయి మనం ఉన్న స్థితి నుంచి దిగజారిపోతే మనల్ని చూచే వాళ్ళు ఉండరు. మీరు ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్నారనుకో, మిమ్మల్ని అందరూ ఉన్నతంగా చూస్తారు. ఒకవేళ పడిపోతే దేన స్థితిలో చూస్తారు. అయితే ఏ స్థితిలో మనం ఉన్న ఒకేలాగా చూచేవాడు మనం ఆరాధిస్తున్న ప్రభు. గనుక మోకరించండి. మోకాళ్ళ మీద ఉండే శక్తి ఉంటే మోకాళ్ళ మీద నిలవబడండి. ఆ శక్తి ఉంటే మోకాళ్ళ మీద నిలవబడండి. మోకాళ్ళ ప్రార్థన చాలా మంచిదండి. మోకాళ్ళ ప్రార్థన చాలా మంచిది. మోకాళ్ళ ప్రార్థనలో మనం చూపిస్తున్న దీనత్వం ఏంటో తెలుసా? చిన్న పిల్లోడు ఏదైనా తప్పు చేస్తే మోకాళ్ళ మీద ఉంటే, అంటే వాడు తగ్గింపుకు సాదృశ్యం అన్నమాట. కాబట్టి మోకాళ్ళ మీద ఉంటే, దేవా ఇదిగో నా పరిస్థితిని నేను బాగు చేసుకోలేను, నన్ను బాగు చేయగలిగిన వాడవు నీవే, నా పరిస్థితిని మార్చగలిగిన వాడవు నీవే నాయన. మనుషులు నన్ను చూస్తున్నారు, నన్ను గురించి నానా రకాల మాటలు మాట్లాడుతున్నారు, సహాయం చేస్తారని చెప్పి మనుషుల వైపు కొన్నిసార్లు చూసి మోసపోయానయ్యా. దేవా ఇదిగో ఇప్పుడు నీ వైపు చూస్తున్నాను, నా సమస్యను నీ దగ్గర పెడుతున్నాను. నా మంచి కాపరి, నా బాధలో నాకు తోడుగా ఉన్నవాడా, అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇది అని మీరు ప్రార్థించండి. మీ పక్షాన దైవ సేవకులు ప్రార్థిస్తారు. ఏకీభవించి అందరం కలిసి ప్రభువుకి మొరపెడదాం. అక్కడి నుంచి ఈరోజు మనకి సమాధానం రాబోతుంది. ప్రభు మన జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి అడుగుదాం ప్రభుని. అది ఏ సమస్య అయినా కానీ, దూరాన ఉన్న నా దేవుని బిడ్డలారా, మీరు కూడా మోకరించండి. మీరు ఎక్కడున్న ప్రభు ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాడు, మీ పరిస్థితి గమనిస్తున్నాడు. పరధ్యానంగా ఉండొద్దు, ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో ఈ లైవ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఏ పరిస్థితుల్లో నీ పాదాలను ఆశ్రయిస్తున్నారో నువ్వు ఎరిగిన దేవుడవు నాయన. వీరి పక్షముగా నాయన మేము నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి నాయన. వారు ఎటువంటి బంధకాల్లో ఉన్న ప్రతి బంధకముల నుంచి వారిని విడిపించి సమాధానము వారికి కలుగొచ్చండి నాయన.
అప్పుల బంధకాల్లో ఊపిరాడని పరిస్థితుల్లో ఉంటే ప్రభువా, ఇప్పుడే వారికి వాటి ఆ అప్పుల బంధకాల నుంచి విడుదల కలిగించి వారికి సమాధానము దయచేయండి. రకరకాల రోగాలతో సమస్యలతో వైద్యుల దగ్గరికి వెళితే వారు బెదరగొట్టి ఇది చాలా సీరియస్గా ఉంది, దీనికి వైద్యమే లేదు అని చెప్పిన వేళ కృంగిపోతున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నవారు ఉన్నారేమో అయ్యా, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో నీ యొద్దకు అనేకులను తీసుకుని వచ్చి పడవేసినప్పుడు నాయన వారు ఎట్టి వ్యాధి గలవారైనను వారు స్వస్థత నొందారని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. మృతులను సజీవులుగా లేవనెత్తిన నీవు ప్రభువా, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారున్న సకల విధమైన బలహీనతలలో నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి వారికి దయచేయండి ఆయన. చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎన్నిసార్లు చేసిన విఫలమైన పరిస్థితుల్లో ఉంటే ఇదిగోనైనా వారి యొక్క ప్రయత్నాలను సఫలపరచండి దేవ. వారికి మీరు ఉద్యోగాన్ని దయచేయండి, సహాయము చేయండి. వారి ప్రయత్నాలను సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలము లేక నాయన ఎన్నో రోజులుగా నీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఉన్నారు. జ్ఞాపకం చేసుకుని నాయన ఇదిగో నువ్వు దర్శించి ఇదిగో వారి గర్భములు తెరవబడినట్లు కృప చూపండి నాయన. రకరకాల బంధకాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయా జైలు గోడల మధ్య నలిగిపోతూ ఉన్నారు. ఆయా వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ శిక్షణ అనుభవిస్తూ విడుదల నొందలేక ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకుని విడిపించి సమాధానం వారి కుటుంబాల్లో దయచేయండి అయినా. ఇదిగోనైనా ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ వారున్న సకల బంధకాల్లోంచి విమోచించి త్రాగుడనే వ్యసనాల్లో బంధీలైపోయిన వారిని విడిపించి కుటుంబాల్లో రకరకాల శోధనల చేత శోధించబడుతున్న వారిని విడిపించి మీ నామములో ఈ సమాధానం వారికి దయచేసి మీరు మాత్రమే మహిమ నొందమని సంఘముగా సేవకులుగా కలిసి మేము చేసిన ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రత్యుత్తరం ఇచ్చారని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనవులన్నీ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రార్థనలు ఆలకించి మన జీవితాల్లో కార్యాలు చేయబోతున్న దేవునికి రెండు చేతులు ఎత్తి విశ్వాసంతో స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మానిటర్లు కొద్దిగా ఇవ్వండి బాబు. ఇప్పటిదాకా చక్కని పాటలతో దేవుణ్ణి మహింపరుచుకున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ప్రాముఖ్యమైన సమయంలోకి మనందరం వచ్చాం. గత కొన్ని దినాలుగా సేవకుల కూటాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం సాయంత్రం జరుగుతూ ఉన్నాయి. ఖాళీ లేదు, అటు ఇటు అన్నట్టుంది. ఈరోజు ఎవరన్నా తమ్ముళ్ళు చెప్తారేమో అనుకున్నా, కానీ నాకే సమయం ఇచ్చాడు దేవుడు. మంచిది. దేవుని వాక్య ధ్యానంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం.
బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూసుకొని ముందుకెళ్దాం. ఇది మీ అందరికీ చాలా సుపరిచితమైన వచనం. ఎన్నోసార్లు మీరు విని ఉండవచ్చు లేదా చదివి ఉండవచ్చు. నేను కూడా కొన్నిసార్లు ఈ వచనం గురించి మాట్లాడాను. అది ప్రవక్తయగు సమూయేలు దావీదుని ప్రతిష్ఠ చేయడానికి లేక రాజుగా అభిషేకించడానికి పోయినప్పుడు దేవుడు పలికినటువంటి మాట. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచున్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చిన మంచి తరుణం కొరకై వందనాలు. నీ దాసుడు అల్పజ్ఞుడు, బలహీనుడు ప్రభు, నీ రక్తము చేత బాగుగా కడిగి పరిశుద్ధపరిచి నీ సిలువ చాటును మరుగు చేసి బోలెడంత ఆశతో అందుబాటులోకి వచ్చిన నీ బిడ్డలందరినీ సంధించి నీవే మాట్లాడు. మనుష్య మాత్రుడు మాట్లాడితే అది కేవలం నిష్ప్రయోజనం తండ్రి, నీవు మాట్లాడితే అది ఎంతైనా క్షేమం. అందుకే మేమందరము నీ స్వరము వినగోరాం, సహాయము చేయి. అంతేకాదు తండ్రి, ఉపదేశము అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. దేవా, మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీ బిడ్డలకు మాకు అవసరమైన ఆత్మీయ వర్తమానం దయచేసి బోధించమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో రాజైన సౌలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవ వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవునికి ఆయాసం కలిగించిన కారణం చేత ఇశ్రాయేలు మీద రాజుగా అతను ఉండకుండా అతన్ని త్రోసివేసి యెషయి కుమారులలో ఒకనిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి మొదటిసారే సౌలుకు సమూయేలు చెప్తాడు. ఈ హెచ్చరిక విన్న తర్వాత కూడా సౌలు అనేక పర్యాయాలు దేవుణ్ణి దుఃఖపెడతాడు. ప్రవక్త మాట లక్ష్య పెట్టాడు. దైవజనుని యొక్క మాట చాలా తేలిగ్గా తీసుకుంటాడు. దైవజనుడు వచ్చి పలికేటువంటి మాట, చెప్పేటువంటి మాట సాక్షాత్తు దేవుడే పలుకుతున్నాడు, దేవుడే హెచ్చరిస్తున్నాడు అని దాన్ని తీసుకోలేకపోతాడు. సౌలును రాజుగా చేసిందేమో దేవుడు, సౌలుని రాజుగా అభిషేకించిందేమో సమూయేలు. ఆ దేవుని మాట కానీ దైవజనుని మాట కానీ రెండు వినడు. ఎవరి మాట వింటాడు అంటే తన బుద్ధికి తోచినట్టు నడుస్తాడు. రెండవది,
మనుషులకు భయపడి మనుషులు తనకెక్కడ దూరం అవుతారో అని వారికి జడిసి వారికి లోబడతాడు. సౌలు చూస్తాడు, నిన్ను రాజుగా నియమించింది నువ్వు వాళ్ళని పాలించడానికి, అంతేగాని వాళ్ళు నిన్ను పాలించడానికి కాదు. అది దేవుని యొక్క ఆలోచన. కానీ సౌలు పరిస్థితి ఎలా అయిందంటే, దేవుణ్ణి ప్రవక్తని ఇద్దరిని త్రోసేస్తాడు, కానీ మనుషులకు మాత్రం మనుషులు చెప్పినట్టెల్లా ఆడతాడన్నమాట. మనుషులను లక్ష్య పెట్టక వారిని శాసించి, ఒకవేళ మూర్ఖంగా వ్యవహరిస్తే వాళ్ళని ఖండించి బుద్ధి చెప్పి కంట్రోల్ చేయాల్సినటువంటి రాజు మనుషులకు భయపడి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారేమో వీళ్ళు ఫీల్ అవుతారేమో, మళ్ళా నా గురించి వేరుగా ప్రచారం చేస్తారేమో, నా కిరీటం పోయిద్దేమో, నా సింహాసనం పోయిద్దేమో అని మనుషులకు భయపడి దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. దైవ సేవ చేసేటువంటి వ్యక్తులలో కూడా కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉంటారు. ధనవంతులను, అలాగే కాస్త నోరు గల్ల వాళ్ళని, కాస్త పెడసరంగా ఉండేటువంటి వాళ్ళని, మొదలైన వాళ్ళని కాస్త చూసుకొని, హైపైగా ఉండే వాళ్ళని చూసుకొని వాళ్లకు నొప్పి తగలకుండా జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు కొంతమంది. దైవ సేవకుల్ని నిందించాలని కాదు, కొంతమంది వాళ్ళని కొంచెం గద్దించినా ఖండించినా, వాళ్ళని ఏదన్నా శాసించడానికి ప్రయత్నించినా, వాళ్ళు ఎక్కడ అలుగుతారో, ఎక్కడ దూరం అవుతారో, ఎక్కడ బాధపడతారో, ఎక్కడ నా ప్రవర్తన సరిగా లేదని ప్రజల్లో ప్రచారం చేస్తారో. అంతే కదా, మనుషుల వ్యవహారం ఎలా ఉంటుందంటే, వాళ్ళకన్నీ అనుకూలంగా భజన చేస్తేనేమో, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు చేస్తేనేమో ఆయన చాలా మంచోడు, భక్తిపరుడు అని మాట్లాడతారు. నువ్వు చేసేది తప్పు, ఇది క్రమం కాదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని గద్దించి మాట్లాడితేనేమో అసలు ఆయన సరైనటువంటి భక్తుడు కాదు, అతనికి సరైన ప్రత్యక్షత లేదు, సరైన జ్ఞానం లేదు, సరైన సేవకుడు కాదు అని దైవజనుని మీద దుష్ప్రచారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. నేను చూసా, ఓహో నాయన 15 సంవత్సరాల సేవలో రకాలను చూశాను నేను. చూసా. స్టార్టింగ్లో చాలా తీయగా, చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా ఉంటారు. రాను విచిత్రంగా మారిపోతారు. నాకు దేవుని కృపను బట్టి చాలా వరకు అనుభవాల సారం. వయసు చిన్నదే కానీ ఈ చిన్న వయసులో బోల్డెన్ అనుభవాలు నేర్పాడు దేవుడు ఆయన కృపతో. గనుక నాకు తెలుసు అన్నమాట మనుషులు ఎలా ఉంటారన్నది. మొత్తానికి సౌలుకి ఏదో షాక్ తగిలినట్టుంది. అట్లాంటి బెదిరింపులు, అలాగా తృణీకారాలు, అలాగా వార్నింగ్లు ఏమో వచ్చినాయేమో. ఏదైనా మనకు జనం ముఖ్యం కాబట్టి, మనకు గుంపు ముఖ్యం కాబట్టి జనాల భజన మనం తప్పకుండా చేయాలి. దేవుడికి భజన చేయకపోయినా ఫీల్ గాడు, ప్రవక్తను పట్టించుకోకపోయినా ఫీల్ గాడు, కానీ జనాలు మాత్రం మనం బాగా గుర్తించాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. అలాగా ఒకవేళ ఒక కుటుంబానికి నాయకుడుగా ఉన్నవాడైనా, సంఘానికి నాయకుడుగా ఉన్నవాడైనా, తప్పుడు త్రోవలో వెళుతున్న వారిని అవసరమైతే గద్దించి ఖండించి బుద్ధి చెప్పి, తప్పు, ఇది రైట్ కాదు, ఎలా నడవాలి అని శాసించేటువంటి వాడై ఉండాలి, కానీ దాసుడు కాకూడదు. తగ్గింపు విషయంలో ఉండాల్సిందే, కానీ తప్పుడు త్రోవల్లో మూర్ఖ ప్రవర్తనలో అడుగులేస్తే మాత్రం అక్కడ రౌద్రం చూపించాల్సిందే. అంతేగాని నొప్పింపక తానోవక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అన్నట్టుగా ఆత్మీయ నాయకుడు ఒకవేళ తయారైతే, జనులకు భయపడి దేవుని ఆలోచనల్నే పక్కన పెట్టేవాడైతే, ఆ సేవకుడికైనా, ఆ రాజుకైనా, ఆ అధికారికైనా సౌలుకు పట్టిన గతే పట్టింది. ఏంటంటే త్రోసివేయబడతాడు. కొన్నిసార్లు దేవుడు ఇలాగ పరీక్ష కూడా అనుమతిస్తాడు సేవకత్వంలోకి వచ్చిన వాళ్ళకి. విశ్వాసులోనే కొంతమంది తిరుగుబాటు చేసేటట్టు, బెదిరించేటట్టు, భయపెట్టేటట్టు అనుమతిస్తాడు దేవుడు. వీడు నా వైపు చూస్తాడా, వాళ్ళ వైపు చూస్తాడా అని. ఆత్మీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే,
ఏడుసార్లే పొండి సుంఠాలారా, నాకు దేవుడు ముఖ్యం, దేవుని చిత్తం ముఖ్యం. యేసయ్య అంటాడు చూడండి, 5,000 మందికి పైన వెంబడిస్తారు. తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ 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 వచ్చి చివరికి శిష్యులతో అంటాడు, మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా ఎక్కడికి పోదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోయామయ్యా. ఎంత అద్భుతమైన మాట. యేసయ్య మాటలు నిత్య జీవపు మాటలు, అవి దేవుని మాటలు. అంతకు మించినటువంటి జీవం ఇక దొరకదు అనే విషయం పేతురుకు తెలుసు. అద్భుతమైన మాట అడుగుతున్నాడు, ఎక్కడికి పోమ్మంటావు, అడ్రస్ ఏదో నువ్వే చెప్పు, పోతాం. మరి నీకంటే బెస్ట్ ఎవరో, నీకంటే బెటర్ ఎవరో నువ్వే చూపించు, పోతాం. ఏం చెప్తాడు ఆయన? ఓ చిరునవ్వు నవ్వి ముందుకు సాగిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్నిసార్లు ముక్కుసూటిగా మనం వ్యవహరించాలి, తప్పదు. కొన్నిసార్లు సౌమ్యంగా వ్యవహరించాలి. ఓకే. కాబట్టి ఆత్మీయ నాయకుడు దేవునికే ఫస్ట్ స్థానం ఇవ్వాలి, దేవునికే భయపడాలి, దేవునికే లోబడాలి, దేవునికే విధేయత చూపాలి. కానీ మనుషులకు విధేయత మనుషులకు భజన చేసి మనుషులకు భయపడి దాసుడు కారాదు. అలా అయిన వాడు సౌలు కోటాలోకి చేర్చబడి నెట్టివేయబడతాడు. దేవుని కృపను బట్టి నా బిడ్డలందరికీ ఇదే నేర్పా. ఎప్పుడు మనుషులను లక్ష్య పెట్టొద్దు. నీకు ఎంత సంఘం దేవుడిచ్చినా ఆ సంఘం అంతా కూడా దేవుడు నీకు ఇచ్చింది. ఎంతమంది మనుషులు నిన్ను గౌరవించినా, గుర్తించినా, ప్రేమించినా, విధేయత చూపినా, వాళ్ళందరి మనస్సుల్లో నీకు ఆ స్థానాన్ని కల్పించింది యేసయ్య. కాబట్టి నువ్వు ప్రప్రథమంగా నీ దృష్టి దేవుని వైపే నిలుపు. జనులు నీకు దేవుణ్ణి ఇవ్వలేదు, జనులు ఆ మాట చెప్పను లేదు. మమ్మును అడుగుము, మీకు దేవుణ్ణి స్వాస్థ్యముగా అప్పజెబుతామని మనుషులు అనలా, కానీ దేవుడు అన్నాడు. కీర్తనల గ్రంథము 2 కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము, అద్దుగో, జనములను నీకు స్వాస్థ్యముగా, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చూసారా? ఒక ఊరు కాదు, ఒక పట్టణం కాదు, ఒక పల్లె కాదు, ఒక ప్రాంతం కాదు, భూమిని దిగంతముల వరకు నీకు ఇస్తా అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఫస్ట్ ఎటు లక్ష్యం పెట్టాలి? దేవుని మీద లక్ష్యం ఉంచాలి, దేవునికే భయపడాలి, దేవునికే లోబడాలి. దేవ వ్యతిరేకమైన కార్యకలాపాల్లో మనుషులు తిరుగుతుంటే వారిని గద్దించి ఖండించి బుద్ధి చెప్పే శాసనకర్తగా దైవజనుడు ఉండాలి. మనుషులు మనకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేరు, కానీ దేవుడు మనకు మనుషుల్ని తీసుకొచ్చి ఇవ్వగలుగుతాడు. ఎంతమందినైనా ఆయన తెచ్చి ఇవ్వగలుగుతాడు. ఎంతమంది హృదయంలోనైనా స్థానం ఆయన ఏర్పాటు చేయగలుగుతాడు. కాబట్టి ఈ సంఘపరంగానే కాదు, కుటుంబ పరంగానైనా, సమాజ పరంగానైనా, బంధు పరంగానైనా, దేవుని మార్గంలోకి నేను వెళితే బంధువులు నాకు దూరం అవుతారేమని కొంతమంది భయపడతారు. బోడి బంధువులు. దేవుడు కృప నీ మీదకి వస్తే ఆ బంధువుల కంటే శ్రేష్టమైన ఆత్మీయ బంధువుల్ని 100 మందిని ఇస్తాడు. నువ్వు 10ల సంఖ్యలో బంధువుల్ని పోగొట్టుకుంటే 100ల సంఖ్యలో ఇస్తాడు నీకు ఆత్మీయ బంధువుల్ని. ఒకవేళ 100ల సంఖ్యలో నువ్వు ఆత్మీయ శరీర బంధువుల్ని పోగొట్టుకుంటే 1000ల సంఖ్యలో ఆత్మీయ బంధువుల్ని ఇస్తాడు. కాబట్టి మనుషులను లక్ష్య పెట్టరాదు, మనుషులకు భయపడి దేవుని తృణీకరించరాదు. ఓకే, ఉంటే ఉండు, పోతే పో. చేసుకో, నీ చేతనైంది ఏదైనా చేసుకో, ఐ డోంట్ కేర్. మారు మనసు పొందు, మర్యాదగా దిద్దుకో, జీవితాన్ని సరి చేసుకో, దేవుని క్రమంలో క్రమశిక్షణలో ప్రయాణం చేయి, అంతవరకే.
దానికి భిన్నంగా అడుగులేస్తే సహించేది లేదు, ఎవరైనా ఎంతటి వారైనా. ఈ రోషం ప్రతి దైవజనుల్లో ఉండాలి. మీరు సేవకు రెడీ అవుతున్నారు కనుక మీ అందరికీ ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది, అందుకని చెప్తున్నా. మనుషుల్ని కష్టపడి క్రీస్తు కొరకు సంపాదించాల్సిన మాట నిజమే, వారికి దేవుని ప్రేమ చూపించాలి. దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సత్యాలు తెలుసుకొని కూడా పిల్ల చేష్టాలు చేస్తుంటే పౌలు అన్నట్టు, నేను బెత్తంతో రావాలా సాత్వికంతో మంచిగా రావాలా, ఎట్లా రావాలి, కర్ర తీసుకొని రమ్మంటారా అన్నాడు కొరింథీ సంఘానికి. అంటే కర్రతోని కొడతానని కాదు, కానీ నా చేత తిట్లు తింటారా లేకపోతే పద్ధతిగా నడుచుకుంటారా. భయపడడు, లెక్క చేయడు. స్తోత్రం. ఏది గట్టిగా. సంఘక్రమం ఒక రాజ పరిపాలన. దాదాపు నాటి పాత నిబంధన లేఖనంలో సౌలు దావీదుల పరిపాలన, నేటి ఆత్మీయ ప్రపంచంలో దైవజనుడు, సంఘము. ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు. కరెక్ట్గా ఉంటుంది దేవుని కృపలో, నాకెళ్ళి చూడండి. కాబట్టి ఇక సౌలును దేవుడు విసర్జించాడు. చూశాడు, ఉండే కొంది వీడికి పిచ్చి ముదిరిపోతుంది, ఇంకా మనుషులకు దాసుడైపోతున్నాడు, నా పరువు తీసేస్తున్నాడు, లాభం లేదు. ఏ పదవి పోయిద్దని భయపడి జనాలకు దాసుడైపోయాడో ఆ పదవే వీడికి తీసేయాలి నేనని డిసైడ్ అయిపోయి సమూయేలుతో మాట్లాడాడు. అతన్ని ఏర్పరిచినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు వెళ్ళి యెషయి కుమారులలో ఒకరిని దేవుని రాజుగా, దేవుని ప్రవక్తగా, దావీదు ప్రవక్త మరియు రాజు, నేను ఏర్పరిచినటువంటి రాజుగా నువ్వు పోయి అభిషేకించు అంటే సమూయేలు కొమ్మును తైలముతో నింపి బయలుదేరాడు. వెళ్ళాడు. ఏ కొడుకును అభిషేకం చేస్తున్నాడో చెప్పలా. సరే పోయాడు, యెషయితో చెప్పాడు, నీ కొడుకులు ఎంతమంది అంటే ఇంతమంది అని చెప్పారు. సరే, నీ కుమారులలో ఒకరిని యెహోవా కోరుకున్నాడు ఇశ్రాయేలు మీద రాజుగా, నీ కొడుకులను తెచ్చి నా ముందు పెట్టన్నాడు. అప్పుడు పెద్దవాడైన ఏలీయాబుని తీసుకొచ్చి రెడీ చేసి ప్రవక్త ముందుకు తీసుకొచ్చాడు యెషయి. మిగిలిన కొడుకులందరూ ఇంటికాడే ఉన్నారు, మరి ఏం పని చేస్తున్నారు నాకైతే తెలీదు. పాపం చిన్నోడు మాత్రం గొర్రెలకు పోయాడు. ఏం చేద్దాం, చిన్నోడు అంటే అందరికీ చీపే, అందరూ పెత్తనం చేయటమే. చిన్నోళ్ళ బతికే అంత, ఎందుకంటే మా ఫ్యామిలీలో నేను చిన్నోడిని. చాలా మంచోళ్ళు చిన్నోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నోడు మాత్రం ఏదో పని చేయడానికి వెళ్ళాడు, మిగిలిన వాళ్ళు అందరూ మరి ఇంటికాడ ఏం చేస్తారో నాకైతే తెలీదు. మొత్తానికి ఈయన వచ్చేసరికి ఫస్ట్ పెద్దోడు అందుబాటులోకి వచ్చాడు. చూశాడు, అబ్బా ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత పొడవు ఉన్నాడు, ఎంత చక్కని రూపం అని ఆయన హైటు, ఆయన రూపం చూసి మురిసిపోయి, ఇంకా డౌట్ ఏముంది, యెహోవా కోరుకున్నవాడు ఇతడే అని చిన్నగా స్పీడ్గా అడుగులు వేస్తూ కొమ్ము తీసుకొని వెళ్ళబోయాడు. వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. సమూయేలు ఆగు. చిత్తము ప్రభు, అతని మీద తైలం పోయొద్దు, నేను అతన్ని ఏర్పరచుకోలేదు, నేను అతన్ని విసర్జించి తిని అన్నాడు. ఏమన్నాడు? విసర్జించి తిని. ఎందుకు విసర్జించాడు? అసలు ఏమన్నా అంతకుముందు ఎలీయాబు విషయంలో, దేవుని విషయంలో ఏమన్నా ఒక సన్నివేశం రాయబడి ఉందా? విసర్జించుట అనేది సౌలు దగ్గర వాడాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా అతన్ని నేను విసర్జించి తిని. ఓకే,
అక్కడ సౌలు తిరుగుబాటు కనపడుతుంది కాబట్టి ఓకే. మరి ఏలియాబుని ఎందుకు విసర్జించాడు? దావీదుని ఎందుకు కోరుకున్నాడు? ఏలియాబుకి దేవునికి మధ్య ఏం జరిగింది అంటే, దేవుడు ఎవరిని కోరుకుంటాడు, ఎవరిని విసర్జిస్తాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. సింపుల్ ఆన్సర్ అక్కడే ఉంటుంది, చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని కోరుకుంటాడు, ఎవరు దేవునికి ఇష్టలై ఉంటారంటే అక్కడ చెప్పాడు, ఎవరు దేవుని యందు విశ్వాసము గలవారై ఉంటారో వారు దేవునికి ఇష్టలై ఉంటారు. ఎవరు విశ్వాస విషయంలో బలహీనలై ఉంటారో, విశ్వాసము గలవారై ఉండరో వారిని దేవుడు విసర్జిస్తాడు. ఓకే. సౌలు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకోలేదు, కానీ మనుషుల యందు విశ్వాసం ఉంచి మనుషుల మీద ఆనుకొని మనుషుల దయాదాక్షిణ్యాలకు లోబడ్డాడు, తోసివేయబడ్డాడు. ఏలియాబు విషయంలో కూడా అదే తంతు. అదేందన్నా అసలు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే అక్కడే చెప్పాడు దేవుడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, మనుషులు పై రూపమును చూచుదురు కానీ యెహోవానగు నేను హృదయమును పరిశోధిస్తాను, హృదయాన్ని చూస్తాను. మనమేమో మనుషులతో పరిచయాలయ్యి మనుషుల్ని ముందు నమ్మి తర్వాత మోసపోయి సిగ్గు తెచ్చుకొని ఈ మనిషి బుద్ధి ఇది, ఈ మనిషి బుద్ధి ఇది అని తర్వాత చెప్తాం. మనం ఫస్ట్ నమ్మి తర్వాత వాళ్ళంతా గ్యాంబ్లింగ్ అని తెలుసుకున్న తర్వాత గాయపడి అప్పుడు మొత్తుకుంటాం కుయ్యో కుయ్యో అని. దేవునికి ఆ చాకిరీ ఏం లేదు. ఆడొచ్చి ఆయన ముందు నిలబడితే చాలు, ఆడు ఏందో చెప్పేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎలీయాబు యొక్క హృదయం ఎలాగున్నదో, తర్వాతి వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయో, కడపటి వాడైన దావీదు మనస్సు హృదయం ఎలాగున్నదో దేవుడెరుగు. నరులకు మీరు మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు, మీకు హృదయాలు తెలియవు. నాకు హృదయం తెలుసు. నేను ఫస్ట్ ఎవడైనా నా ముందుకు వస్తే ఆడి ఆకారాన్ని నేను చూడను, ఆడి హార్ట్ చూస్తా, ఆడి హృదయం చూస్తా, ఆడి మనస్సు చూస్తా, వాడి ఆలోచన ప్రపంచంలోకి తొంగి చూస్తా. అక్కడ వాడు నాకు నచ్చాలి. దేవునికి మహిమ. కాబట్టి ఇక్కడ దావీదు హృదయం ఎరుగును దేవుడు, ఏలియాబు హృదయం కూడా ఎరుగును. తర్వాత దేవుడు విసర్జించినట్టుగానే ఏలియాబు దగ్గర 2 లోపాలు కనపడతాయి మనకి. ఒకసారి మీరు జస్ట్ పేజీ తిప్పండి. గొల్యాతు వచ్చి సవాల్ విసురుతుంటే అప్పటికి దాదాపు 40 రోజుల నుంచి వీళ్ళు యుద్ధానికి పోయి యుద్ధం చేయరు. వాడిని చూడగానే ఇటు పడ్డోళ్ళు అటు పరిగెత్తుతుంటారు. సరే, దావీదు వచ్చాడు అక్కడికి. వాళ్ళ నాన్న చెప్పి పంపించాడు, అన్నయ్యోళ్ళు పోయి చాలా రోజులైంది, అసలు యుద్ధం జరిగిందా లేదా, ఏం జరిగింది నాన్న కనుక్కొని రాయ్యా అని పంపిస్తాడు. పాపం దావీదు కొన్ని ఆహారపు వస్తువులు తీసుకొని వచ్చి కరెక్ట్గా ఈ గొల్యాతు వచ్చి ప్రగల్భాలు పలికేటప్పుడు ఎంటర్ అవుతాడు. ఆ తరువాత అక్కడున్న ఒకనితో ఇతనిని చంపితే రాజు ఏమిస్తాడు అనే మాట అడుగుతాడు. వాడు పోయి దావీదు పెద్దన్నకు చెబుతాడు. ఆయన పేరేమో చూడండి, అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబు వినబడక ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అబ్బా, ఏం చేసినట్టు ఆయన చూసినట్టు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈయన తెగ యుద్ధం చేశాడు, ఆయన వచ్చి చూడటానికి వచ్చాడు. రెండు లోపాలు కనపడతాయి. మొట్టమొదటిది, ఏలియాబులోని మొదటి తప్పు ఏమిటంటే, తన చెవులారా దేవుని దూషిస్తున్నటువంటి అవతలి వాని మాట వింటూ కూడా
రోషము తెచ్చుకున్నవాడై దేవుని పక్షమున యుద్ధమునకు వెళ్ళ సాహసించలేదు. ఓకే, దేవుని మీద విశ్వాసము గలవాడై తాను యుద్ధ భూమికి వెళ్ళలేదు. యుద్ధ భూమి కంటే వానితో తలపట్టానికి. యుద్ధ భూమిలో ఉన్నాడు కానీ యుద్ధం జరగల. ఎందుకంటే గొల్యాతు 6 మూరల జానుడు ఉన్నాడు. మరి ఇప్పటి కొలమానం ప్రకారం దాదాపు 12 అడుగులు పొడవు ఉన్నట్టు వాడు. అంత పొడుగోడు కళ్ళ ముందు కనపడుతుంటే చూస్తా ఏం పోతాం యుద్ధానికని ఒక మనుష్యరీత్యా ఆలోచించాడు తప్ప దేవుని బట్టి ఆలోచించలేకపోయాడు. అంటే తను దేవుణ్ణి బిడ్డై ఉండి కూడా గొలియాత్ కంటే కూడా నా దేవుడు గొప్ప అని విశ్వసించలేకపోయాడు. దేవుని పక్షంగా యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయలేకపోయాడు. ఇది మొదటి సంగతి. అయితే తను చేయకపోగా దేవుని విషయమై రోషపడి ఆసక్తి కలిగి దేవుని యుద్ధం చేయటానికి పూనుకున్న దావీదు విషయములో చాలా అవమానకరంగా కోపపడి మాట్లాడాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని నిరాశపరచడానికి ప్రయత్నం చేశాడు. తను విశ్వాసము గలవాడై యుద్ధరంగానికి వెళ్ళలేదు. విశ్వాసము కలిగి దేవుని పక్షంగా నేను వెళతా గొల్యాతు మీదకి అని ముందుకొచ్చినటువంటి దావీదు విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాడు. నిరాశపరచాలని ప్రయత్నించాడు. ఇది రెండవ తప్పు. అయితే ఏలీయాబు అన్న మాటను బట్టి దావీదు నిరాశ పడిపోయి సామాన్లు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోలేదు. పెద్దన్నయ్య కోప్పడుతున్నాడు. ఏలీయాబు అనే ఉంట చూడండి. దావీదు పెద్దన్నయ్యకు ఏలీయాబు. ఏ అధ్యాయము 17:28 చూడండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అది సంగతి. అప్పుడు దావీదు ఏమన్నాడు? అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి అతని యుద్ధ నుండి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దావీదు ఎలాంటోడో తెలుసా? మొండోడు. పెద్దన్న ప్రేమ కొద్దీ ఒరే పెద్ద పెద్ద మొనగాళ్ళం యుద్ధంలో ఆరితేరిన వాళ్ళం మా చేతే గాక ఇక్కడ కూర్చుంటే నువ్వు వేలుడంత లేవు, నువ్వు పోయి అంత పొడుగొడిని కొడతాను అంటున్నావు. అసలు నువ్వు గర్వం ఎంత గర్వంగా ప్రవర్తించవచ్చా నువ్వు? అంటే దావీదు యొక్క దేహాన్ని చూసి, పర్సనాలిటీని చూసి గొలియాతు మీద యుద్ధానికి దావీదు సరిపోడని చిన్న చూపు చూశాడు. ఎవరు? ఏలీయాబు. అంటే ఇది రెండవ తప్పు. గొలియాతుని మానవ దృష్టితోనే చూశాడు. గొలియాతును కూలగొట్టడానికి వచ్చిన దావీదును కూడా మానవ దృష్టితోనే చూశాడు. ఇది పొరపాటు. ఇలా చూసే వాళ్ళని దేవుడు విసర్జిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో ఆనాడు దావీదుకు ఒక గొలియాతు ఎదురైతే నీ బ్రతుకులో ఎన్నో గొలియాతులు ఎదురవుతాయి. నిరంతరం భూమి మీద మనం బతికున్నంత వరకు ఎన్నో గొలియాతులు రకరకాల రూపాల్లో మనల్ని అడ్డుకుంటాయి. అవి భౌతికమైనవైనా ఆత్మీయ సమస్యలైనా. భౌతికమైనవి అంటే మీ అందరికీ తెలుసు. ఇక మొదలు పెడితే అప్పులు ఒక గొలియాతు, రోగాలు ఒక గొలియాతు, మారు మనసు లేని భర్త ఒక గొలియాతు, భార్యకి పెద్ద సైతానోడు అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది. మారు మనసు లేని భార్య ఒక గొలియాతు. ఈ రకంగా మరి కోర్టు కేసులు ఒక గొలియాతు, శత్రువులు ఒక గొలియాతు. రకరకాల గొలియాతులు మన జీవితంలో భౌతికంగా తారసపడతారు. ఆత్మీయంగా అంటే మనం మానుకోలేని వ్యసనములు ఒక గొలియాతు, మనకి సోమరితనం ఒక గొలియాతు, వ్యభిచార తలంపులు లేక ఇచ్చలు లేక క్రియలు ఒక గొలియాతు, ధూమపానం మొదలైనటువంటి బలహీనతలు ఇతరత్ర వ్యసనములు ఒక గొలియాతు.
కొన్ని మానుకోవాలనుకున్నవి మానుకోలేకపోతారు. ఇప్పుడు నేత్రాశ పాపం అందరికీ పెద్ద గొలియాత అయి కూర్చుంది. ఎందులోనో మీరే అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. అస్సలు ఇక్కడ ఉన్నారో ఎటన్నా పోయారో నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ ఉంటే స్తోత్రం చెబుతారు కదా. ఒరే ఇప్పుడు వచ్చారా, సరే సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఇంకోసారి గట్టిగా. నేత్రాశ పాపం అందరికీ పెద్ద గొలియాత అయి కూర్చుంది. ఒప్పుకుంటారు కదా. ఎన్నోసార్లు ఇట్లాంటి ప్రసంగాలు విన్నప్పుడు ఆవేశం వచ్చి దావీదులా ఫీల్ అయ్యి గొలియాతు గారిని కూలగొట్టాలని ఈరోజు అనుకుంటారు. రేపొద్దున వాడు మాత్రం వెనకడుగు వేయడు. మళ్ళీ వచ్చి దమ్ముంటే సై అంటాడు. నువ్వు మాత్రం జయం 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 అనుకుంటూ నువ్వు అక్కడే వాడక్కడే. మానుకోలేని వ్యసనములు, మానుకోలేని అలవాట్లు, ఒక్కొక్కడికి ఒక్కొక్క టైపు గొలియాతులు ఉంటాయి. కొంతమంది పాప అన్నీ బాగుంటాయి, కోపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఓర్చుకోలేరు. ఊరికనే ఆత్రపడి కోపపడతా ఉంటారు. ఏమండి, ఎక్కడో ఒక నదీ స్నానం చేసి వస్తే నదీ స్థానంలో పుణ్య నది స్నానం చేసి వస్తే వచ్చేవాడు ఒట్టిగా రాకూడదు. వాడుకున్న వాటిల్లో ఏదో ఒక వ్యసనాన్ని వదిలేసి రావాలట. అట్లాగా ఒకడు అట్లా నది స్నానానికి పోయి చాలా దూరం పోయాడు కష్టపడి. అదేదో మీకు కూడా తెలుసులే. చాలా దూరం కష్టపడిపోయి తిప్పలు పడి మొత్తానికి 1 నెల రోజులు టూర్ చేసి అక్కడ నీళ్ళల్లో మునిగి ఒకటి వదిలేసి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఫలానా క్షేత్రానికి వెళ్ళావంటగా, ఫలానా దగ్గరికి వెళ్ళావంటగా, ఏదో వదిలేసావంటగా, ఏం వదిలేసావు అన్నాడు ఒకడు. వీడు చాలా సాధువుగా ప్రేమగా సౌమ్యంగా చెప్పాడు, కోపం వదిలేశాను రా. అంతకుముందు వీడు పరమ కోపిష్టి. సో ఏం వదిలేసావు అంటే కోపం వదిలేశారా అన్నాడు. అబ్బా ఎంత శాంతం, సంతోషం, మంచి పని చేసావు, లేకపోతే నీ దగ్గర రావాలంటేనే భయం పడి సచ్చేది నేను అని వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. ఏం తమ్ముడు ఫలానా దగ్గరికి వెళ్ళావంటగా, మరి నువ్వే వదిలేసావు అంది. కోపం వదిలేశాను అక్కయ్య అన్నాడు. అమ్మ మా నాయనే అంతకుముందు నిన్ను చూస్తే చండశాసనంలాగా ఉండేది బాబు, ఎంత బాగున్నావు, ఇంతే ఉండు నాయనంటే అలాగే నక్క. ఇంకాసేపటికి ఇంకొకడు వచ్చాడు. ఏంటి ఏం వదిలేసావు, నువ్వేం వదిలేసావు? కోపం వదిలేశాను. ఇంకాసేపటికి ఇంకొకడు వచ్చి ఏ వదిలేసావంటగా, నువ్వే వదిలేసావు. ఎంతమంది అడుగుతారు అని కోపం వదిలేసా అన్నాడు. మారిపోతుంది ఇక. ఇంకొక అక్క వచ్చింది. ఏం తమ్ముడు ఏం వదిలేసావు? కోపం వదిలేశాను అక్క అన్నాడు. పోయిందా? ఇంకొకడు వచ్చాడు. ఎవరో ఏం వదిలేసా అన్నాడు. కోపం వదిలేశారా? కోపం వదిలేశా. చివరికి ఇంకొకడు వచ్చాడు, ఇంకొంచెం ఘాటుగా అడిగాడు. చిర్రెత్తింది వీడికి. ఎంతమంది అడుగుతారా, నేను ఏది వదిలేస్తే మీకెందుకు? కోపం వదిలేసా, కోపం వదిలేసా, కోపం వదిలేసా ఎన్నిసార్లు చెప్పాలరా? ఇంకోసారి అడిగి చంపేస్తా అన్నాడు. వాడు పరారు అక్కడి నుంచి. ఇప్పుడు వీడు వదిలేడా? దేవునికి స్తోత్రం. ఏడ వదలనిచ్చారు అన్ని 6-7 కలిసి అడిగి మళ్ళా మొదటి స్థితికి తెచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం వాడు అన్నీ వదిలేసుకొని ప్రశాంతంగా వద్దామని అనుకుని ఒకటి ముఖ్యంగా ముందు ఒకటి మొదలుపెట్టి ఒకటి వదిలేస్తే వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ ఒక పోట్లోనే తెప్పించేశారు వీళ్ళందరూ కలిసి. అట్లాగా పాపం అన్నీ కంట్రోల్లోనే ఉంటారు, కానీ ఎక్కడో చోట బలహీన పడతా ఉంటారు. తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు అన్నీ బాగున్నాయి, కానీ ఈ ఒక్క వీక్నెస్ నాకుందన్న రహస్యం ఎవరికి వాళ్ళకి తెలుసు, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏ బలహీనతలు లేవా? అసలు ఏ గొలియాతులు లేవా? గొలియాతులందరినీ జయించేసావా? కొంతమందికి కోపతాపాలు ఉండగా అనుమానం అనే గొలియాతు ఉంటాడు. ఏది పట్టినా అనుమానమే, ఎవరిని పట్టినా అనుమానంగా చూడటమే.
అంతా డౌటే. ఏం ఏం అనుమానమో అనుమానం. ఇంటికి ఎవరన్నా వచ్చిన అనుమానం, పోయిన అనుమానం, ఏదన్నా ఆహారం పెట్టిన అనుమానం. పక్కన వాళ్ళకి నువ్వు తిను ముందు కొంచెం, నువ్వు తిను అంటే అందులో ఏమన్నా విషం పెడితే ముందు వాడు సస్తే తర్వాత ఇటు బతుకుతావు. ఆ రేంజ్లో అంతా అనుమానమే, డౌటే. భార్య నా మీద ఏమన్నా కుట్ర చేస్తుందేమో, పిల్లలు నా మీద ఏమన్నా తిరస్కారం చేస్తున్నారేమో, డౌట్. ఇది ఒక బలహీనత కొంతమందికి. ఈ రకంగా మనుషులు పోరాడేటువంటి గొల్యాతులు కొంతమంది ఉన్నారు. ఆధ్యాత్మిక సమస్య కావచ్చు, భౌతిక సమస్య కావచ్చు, అది ఏదైనా కావచ్చు. గొల్యాతుల్ని కోల్చడానికి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని పక్షంగా వచ్చి వాడిని కూలగొట్టడానికి దావీదు పూనుకుంటే ఏలీయాబు అంటాడు, ఎంత గర్వంరా నీకు, అసలు వాడు ఎంత పొడుగున్నాడో నువ్వు, నీ అవతారం నువ్వు చూసుకున్నావా? నువ్వు వేల్డంత లేవు, ఇంత పొడుగోడిని నేనే ఇక్కడ కూర్చున్నా 40 రోజుల నుంచి. అసలు నాకన్నా పొడుగోడు మన రాజే కూర్చున్నాడు గుడారంలో బయటికి రాకుండా. ఏంట్రా నువ్వు, నీకు గర్వంరా? ఏమి గొర్రెల దగ్గరకు వచ్చేటువంటి క్రూర మృగాలు అనుకున్నావు రాళ్ళు వేసి కొట్టడానికి అని? ఏదో ఇక ఆయనకి తోచు, ఆ చిన్న మందని ఎక్కడ పెట్టావును అని గద్దించి నిరాశపరచడానికి ప్రయత్నిస్తే దేవుడికి ఏమనిపించింది? దేవునికి స్తోత్రం. సమూయేలు ప్రవక్తనల్లా పంపించి అభిషేకమల్లా జయించి ప్రత్యేకంగా సిద్ధపరుచుకొని యుద్ధరంగానికి తీసుకొచ్చుకొని గొల్యాతు మీద ఒక బాంబులాగా వదలాలని దేవుడు తీసుకొచ్చుకుంటే ఎలీయాబు పలికినటువంటి మాటలను బట్టి ఖచ్చితంగా దేవుడు గాయపడతాడు కదా, బాధపడతాడు కదా. బాధపడ్డాడు. అందుకే నంబర్ 1, దేవుని నామం దూషణ పాలవుతుంటే దాన్ని విషయములో ఏమీ స్పందించలేకపోయాడు, తెగించలేకపోయాడు. మొదటిది విశ్వసించలేకపోయాడు. విశ్వాసము గలవానిని సైతము నిరాశపరచడానికి ప్రయత్నం చేశాడు. 2, ఇలాంటి తత్వము ఏలీయాబు హృదయంలో ముందటనే గుర్తించినటువంటి దేవుడు ముందే చెప్పేశాడు, ఏలీయాబుని విసర్జిస్తున్నా, అతని సైకాలజీ నాకు సెట్ కాదు, పక్కకు పంపించి. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఇప్పుడు ఎలీయాబు 2 కూడా ఎట్లా, ఏ దృష్టితో చూశాడు? మనుష్య దృష్టితో చూశాడు. మానవ దృష్టితో చూస్తే శత్రువు 6 మూరల జానుడు కనపడ్డాడు, తమ్ముడేమో చాలా చిన్నవాడుగా కనపడ్డాడు. చూడండి, ఇదే కీలకమైన విషయం. మనుషుల దృష్టికి దేవుని దృష్టికి ఎంత తేడా. నువ్వేమై ఉన్నావో, నువ్వేమవుతావో, భవిష్యత్తులో దేవుడు నిన్ను ఎలా తీర్చిదిద్దబోతున్నాడో, నీ విషయమై దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవునికి తెలుసు, మనుషులకు తెలియదు. ఎంత దారుణం అంటే, కనీసం సాటి తమ్ముడు యొక్క స్థితిని కొంతవరకైనా మెరిట్గా ఊహించలేకపోయాడు. చాలా దారుణంగా తృణీకరించాడు, చాలా తక్కువ చేశాడు. ఇది మనుష్య దృష్టి. కానీ దేవుని దృష్టిలో దావీదు చాలా ఉన్నతంగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఒరే పిచ్చి ఎలీయాబు, గొల్యాతును కూలగొట్టడానికి నేను తెచ్చుకున్న ఆయుధం రా దావీదు, పిచ్చోడా. ఈరోజు ఒక మాట చెప్తా, నువ్వు యవనస్తురాలివై ఉండొచ్చు, లేదా కొంచెం మధ్య ఏజ్లోకి వచ్చి ఉండొచ్చు, లేదా చిన్న బిడ్డవై ఉండొచ్చు, పెద్దదానివై ఉండొచ్చు, నాకు అనవసరం. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నీ విషయంలో కొన్ని మాట్లాడుతూ ఉంటాడు, మనుషులు నీ విషయంలో కొన్ని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు దేన్ని లక్ష్య పెట్టాలో నువ్వే నిర్ణయించుకో.
మనుషుల మాటలు లక్ష్య పెట్టావంటే నీరసించి నిరుత్సాహపడి పనికి రాకుండా అయిపోతావు. ఎందుకంటే నీ భవిష్యత్తును మనుషులు ఎరిగి లేరు, కానీ దేవుడు ఎరుగు. దేవుడికి తెలుసు నీకు ఇచ్చిందేదో నీకు ఇచ్చాడు, దేవునికి తెలుసు అదేందో. నేను చెప్తున్నా మళ్ళీ, దేవుడు నిన్ను ఉన్నతంగా చూస్తున్నాడు. దేవుని మనసులో నీకు ఉన్నతమైన స్థానం ఉంది. మనుషుల అంచనాలకు నువ్వు సరిపోకపోవచ్చు, మనుషులు ప్రస్తుతం నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు. భవిష్యత్తులో దేవుడు నిన్ను చెక్కడ పని చేసి ఆయన అనుకున్న పొజిషన్లో తెచ్చినప్పుడు అదే మనుషులు ఆశ్చర్యపోతారు. కాబట్టి నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తావా? నీకు ఎదురైనటువంటి గొలియాతులని విషయంలో కూలగొట్టడానికి నువ్వు పూనుకునేటప్పుడు మనుషుల సలహాలు వింటావా, దేవుని మాట వింటావా? ఎటు చూస్తావు? మనుషులకి వెళ్ళి చూస్తే నిరాశ పడతావు, నీరు గారిపోతావు, పనికి రాకుండా అయిపోతావు. అక్కడ దావీదును చూసి పాఠం నేర్చుకో. ఏమిటి పాఠం అంటే, వాళ్ళ అన్నయ్య శత్రువుని గొప్ప చేసి దావీదును తక్కువ చేసి, ఏంటి శత్రువుని గొప్ప చేసి దావీదును తక్కువ చేసి మాట్లాడితే, అవునా తెలియదు పెద్దన్నయ్య, ఏముందిలే అనుకొని వాగాను, ఐఆమ్ సారీ, నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని సట్టుబుట్టు సర్దుకొని వెళ్ళిపోలా. అన్నయ్య గద్దింపులన్నీ అక్కడే దులిపేసి పక్కకి వెళ్ళిపోయి, ఒరే బాబు నీకు సిగ్గు లేకపోయింది, నేను ఎట్లా వినేదిరా ఆ మాటలు? అభిషేకం లేనోడా, నీకు అభిషేకం లేదు, నాకు అభిషేకం ఉంది, నా మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు, నేను ఊరుకున్నా, ఆయన ఊరుకోడు, నా వల్ల కావట్లేదు అన్నయ్య, నువ్వు ఏమన్నా అనుకో, నాకు ఇది ఒక వీక్నెస్ అయిపోయింది. ఏంటి వీక్నెస్ అంటే, దేవుని చిత్తము నెరవేర్చుట, దేవుని యుద్ధము జరిగించుట. దిస్ ఈజ్ మై వీక్నెస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా బలహీనత. ఆయన చిత్తము నెరవేర్చకుండా, ఆయన సంకల్పం నెరవేర్చకుండా, ఆయన యుద్ధం చేయకుండా, ఆయన నామాన్ని మహిమపరచకుండా, ఆయన కీర్తిని దశ దిశలా వ్యాపింపజేయకుండా నా వల్ల కాదు ఊరుకోవటం. నువ్వు దద్దమ్మవై కూర్చుంటే కూర్చున్నావు, సిగ్గులేనోడా. నేను ఎట్లా కూర్చునేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలేలో అని దులిపేసుకొని, మీ అందరూ నన్ను వెధవ అనుకోవచ్చు, చేతగాని దద్దమ్మ అనుకోవచ్చు, పిల్ల కాక అనుకోవచ్చు, కానీ నేను నా బలం మీద ఆధారపడ్డా. నా వెర్రిమాలో కల్లారా, నేను దద్దమ్మనే కావచ్చు, చేతగాని వాడినే కావచ్చు, పిల్ల కాకినే కావచ్చు, నాకు తోడై ఉన్నవాడు మునగాడు. నాకు తోడై ఉన్నవాడు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, సకల విశ్వానికి సార్వభౌముడు. కంటి చూపుతో ప్రకృతిని శాసించి, కంటి చూపుతో సమస్త విశ్వాన్ని గడగడలాడించే యోధుడు నా వాడు, నాకు తోడై ఉన్నవాడు. వెర్రి మోకాళ్ళారా, మీరు మీ కండలు చూసుకొని, మీరు మీ బలాలు, మీ ఎత్తులు, మీ పొడుగులు చూసుకున్నట్టు, మీరు మీ రాజు చూసుకున్నట్టు నేను చూసుకుంటానా? నేను నా బలాన్ని చూసుకుంటే గొల్లియాతు గాడి మోకాలు దాకా కూడా రాను నేను. కానీ దేవుని కాలి గోటిలోని దుమ్ముతో కూడా సమానుడు కానీ ఈ గొల్లియాతుని దేవుని బట్టి చూస్తున్నాను నేను. దేవునితో సరిపోల్చి చూస్తున్నా. మీరేమో మీకు వాడికి కంపేర్ చేసి చూసుకుంటున్నారు, నేనేమో దేవుడికి వాడికి కొలబద్ద పెట్టా. ఓయబ్బా, దేవుడు ఎక్కడ, ఈడెక్కడ? అందుకే కత్తులు, కటార్లు, ఈటలు, బరిసెలు, బల్యాలు కూడా కాదు, అవన్నీ ఉపయోగించేంత రేంజ్ కాదు వాడిది. అందుకే జస్ట్ ఒడిశాలు తీసుకొని పోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈటి చేత, కత్తి చేత, బల్లెము చేత రక్షించువాడు కాడు. గొర్రెలు కాసే చేతి కర్రను మోషేకి ఇచ్చి, అదే చేతి కర్రను ఉపయోగించి వాళ్ళని వాగ్దత్త దేశం చేర్చాడు. చూడు, అసలు ఒక్కసారి ఊహించండి. అది కత్తులు, కటార్లు ఏమేమో తీసుకొని పోలా మోషే. అప్పటిదాకా ఏ గొర్రెలు దోలాడో కర్రతో, ఆ కర్ర నీ చేతిలో ఏముంది అన్నాడు. నా చేతిలో ఇదిగో ఇది ఉంది నాయన, చాలా అదే తీసుకొని పోవాలి. ఎందు ప్రభా పోయేది ఎక్కడికి అనుకుంటున్నావు? ఈజిప్ట్కి, ఫరో దగ్గరికి. సరైన ఆయుధాలు లేకపోతే ఎట్లా అనలా మోషే.
ప్రభువా ఈ చేతికర్రతోనా? ఆ? చేతికర్ర ఇప్పటి వరకు అది నీ చేత వాడబడింది, ఒట్టి చేతికర్ర. ఇప్పుడు నేను దృష్టించాను దాన్ని, ఇప్పుడు దాని పవర్ వేరన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించినట్లయితే నిర్గమకాండం మొత్తం కూడా అక్కడక్కడ ఆ చేతి కర్రను గురించిన ప్రస్తావన ఉంటుంది. ఏముంది నాయనా దీనిలో అంటే నేలను పడవేయి అన్నాడు. పడేస్తే సర్పమైంది. తోక పట్టుకో అన్నాడు. మామూలు కర్ర అయిపోయింది. తీసుకొని పో అన్నాడు. నేను చేయాలనుకున్నాయని దీంతోనే చేపిస్తా. చూడు 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 సోదరా, దేవుడు నీ కోసం ఏవేవో తీసుకొచ్చి ఇవ్వడు. కొంతమంది అనుకుంటారు, కొంతమంది సేవకులు అనుకుంటారు, మంచిగా సేవ జరగాలంటే మంచి ఎక్విప్మెంట్ ఉండాలి బ్రదర్, మంచి సరుకు ఉండాలి, సామాను ఉండాలి. సరుకు సామాను మనుష్య శక్తి మీద ఆధారపడేవాడికి. ఏ సరుకు ఏ ఎక్విప్మెంట్ ఏ సామాను నుండి 3000 మందికి బాప్తీసం ఇచ్చాడయ్యా? ఓరు పేతురన్నా? మరి అవునా? వాళ్ళకి ఏమన్నా జేబిఎల్ స్పీకర్లు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా లేకపోతే ఇంకొక సౌండ్ సిస్టమ్ ఉందా, మ్యూజిక్ సిస్టమ్ ఉందా? ఏముంది? ఇవేవి లేకపోయినా నజరేయుడగు యేసున్నాడు. అది వాళ్ళని చూసి వీళ్ళని చూసి అసలు వాళ్ళ దగ్గర మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, నాకు ఏముంది, నాకు ఇదేగా అని కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోతారు. అందుకని చెప్తున్నాను, దేవుని కృపను బట్టి అందరూ చూస్తారు కదా లైవ్, అందుకని చెప్తున్నా. వాళ్ళకి అంత సిస్టమ్ ఉంది, వీళ్ళకి ఎంత సిస్టమ్ ఉంది, మనకి ఏటి లేదు. నువ్వు అసలు అటు చూడనే వద్దు. దేవుని కృపను బట్టి నేను పరిచర్య ప్రారంభించినప్పుడు నేను వాడిన స్పీకర్ ఇంత. ఇంకా చెప్పాలంటే ఆ స్పీకర్ కూడా వాడక ముందు కంజర కొనటానికి కూడా డబ్బులు లేవు. స్టీల్ బేసిన బోర్లేసి దాన్ని కొట్టి పాటలు పాడా. అల్యూమినియం తెపాళాలు ఉంటాయి, వాటిని బోర్లేసి కొట్టా. అదే దరువు, మరి కంజర్ లేదు. ఆ స్టీల్ బేషన్ బోర్లేసి ఆ తెపాళాలు బోర్లేసి కొట్టడం, పాట పాడటం. సూపర్ మ్యూజిక్. దాంతోనే రాత్రిపూట 40 మంది కూర్చొని ఆరాధించేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నమ్మగలరా మీరు? కానీ నిజం. తర్వాత ఒక దైవజనుడు కంజర కొనుక్కొని పోతుంటే ఆయన అడిగా, అన్న కంజర ఎంత అయిందన్నా, ఎంత అయింది అంటే 160 రూపాయలు బాబు అన్నాడు. చూసి బాగుందన్నారు, బ్లూ కంజర్ అది, బాగుందన్నా అని ఆయనకి మళ్ళీ ఇచ్చా. పాపం ఆయన వాడుకోవడానికి తీసుకెళ్తున్నాడు కదా కొనుక్కొని. నడుచుకుంటూ వెళ్ళాడు కొంచెం దూరం. నేను కూడా ఆయన ఆశించి అడగలేదులే, అసలు కంజర ఎలా ఉంది, ఎంత కాస్ట్ అనేది తెలుసుకుందామని. తెలుసుకొని ప్రార్థన చేస్తే నిదానంగా యేసయ్య ఇస్తాడు. ఇస్తే ఇచ్చాడు, లేకపోతే బ్యాషన్ ఉందిగా. షార్పు కావాలంటే షార్పు కూడా టంగణ కొట్టవచ్చు, బేస్ కావాలంటే ఏం లేదు, దబి దిబి అదే వచ్చిద్ది. వేలు టచ్ చేస్తేనేమో టంగ్ 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 షార్పు కుడి మోగినట్టు మోగిద్ది. ఈ ఈ ఈ చేయి టచ్ చేసామనుకో బేసు, రెండు అందులోనే వస్తాయి. అయితే బేసును బోర్లేసే విధానం తెలిసి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ సౌండ్ సిస్టాలు, ఏ ఎక్విప్మెంట్లు, ఏ మందిరాలు ఏం చూడలే. భారం దేవుని పని చేయాలి, దేవుని మయంపరచాలి. సాయంత్రం పూట ఖాళీయే, దినమంతా చాకిరి చేస్తాం, సాయంత్రం ఖాళీ. ఆ ఖాళీ ఎందుకు ఉంచాలి? గంటన్నర ప్రార్థన చేసి పాటలు పాడి దేవుని మయంపరదాన్ని కదా కుటుంబంతో స్టార్ట్ చేసింది. తర్వాత మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. హైదరాబాద్ నుంచి వస్తా ఒక అసెంబ్లీ మైకు, అసెంబ్లీ స్పీకరు, అసెంబ్లీ యాంపు మొత్తం కాంట్రాక్ట్ కొన్నట్టున్నాడు మా వాడు. తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చి అవి వాటితో స్టార్ట్ చేశాను నేను. ఆ వాటితోనే దేవుని కృపను బట్టి 100 మందికి పైన సంఘం అయిన దాకా అయ్యేవాడే. ఇంత స్పీకరు ఇంతే.
వాటికి వెళ్ళే మనం పట్టించుకోకూడదు. ఉన్న వాటినే చాలు. దేవుడు, నువ్వు కరెక్ట్గా దేవుని మీద డిపెండ్ అయితే నువ్వు పెద్ద పెద్ద కాస్ట్లీ స్పీకర్స్ పెట్టినా రాని జీవం నీ దగ్గర ఉన్న దానిలో నుండే వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఇప్పుడు కూడా క్యాసెట్ చేసినా కూడా లక్షలు లక్షలు పెట్టి నేను చేయనుగా, పొర్రపాటును కూడా చేయను. దేవునికి స్తోత్రం. అంటే అలా చేసేవాళ్ళు తేడా నేను అనటం కాదు, వాళ్ళ ఆసక్తి దేవుని కార్యం ఘనంగా ఉండాలి, మంచిగా క్వాలిటీ ఉండాలని కొంతమంది మన సహోదరులు కూడా చేస్తూ ఉంటారు. ప్రాబ్లం లేదు, వాళ్ళ ఆసక్తి. నేనైతే క్యాసెట్కి కూడా ఎక్కువ పైసలు పెట్టను. అంత ఎంత 7 పాటలు 8 పాటలు అయినా సరే 3 రూపాయల లోపు అయిపోవాలా. దేవునికి స్తోత్రం. కాకపోతే కొంచెం రిస్క్ తీసుకుంటాం, కష్టపడతాం, మేమే దగ్గర ఉండి అన్ని బ్యాలెన్స్లు జాగ్రత్త చేయించుకుంటాం. అందులోనే క్వాలిటీ తీసుకొని ప్రజలకు అందిస్తూ ఉన్నాను. ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా, అసలు ఇవన్నీ పెట్టి పాడకపోయిన లైవ్లో పాడిన పాటలు ఇట్లా లైవ్లో పాడినాయి, లక్షలాది మంది చూశారు, విన్నారు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్య అనే పాట తెలుసుగా, అది రాసిన భక్తుడు ఎవరో ఇంతవరకు స్పష్టంగా నాకు తెలియదు. కొంతమంది ఇది శాలేమరాజు అన్న పాట ఆయన రాసిన పాట అనుకుంటున్నాను, నేను రాయిలా. ఆ దైవజనుడు ఎవరో కూడా నాకు స్పష్టంగా ఇంతవరకు తెలియదు. అవును, ఎవరో మన చర్చికి వచ్చిన బిడ్డ ఒక మన కిరణ్ తమ్ముడు వాళ్ళ చెల్లి శ్వేత పాడింది మొదటిసారి విన్నప్పుడు నాకు ఎందుకు బాగా అనిపించింది, చాలా సంవత్సరాల క్రితం. అప్పుడు అది విని పాట చాలా బాగుంది తల్లి అని. నాకు ఒక అలవాటు ఉంది, దేవుడు నాకు ఇచ్చిన పాటలే కాకుండా వేరే భక్తులు రాసిన పాటలు చక్కగా బాగా అనిపిస్తే అవి పాడతా. ఏ ఫీలింగ్ లేదు, మన చర్చిలో మన దరువే వేయాలి, మన డబ్బానే కొట్టాలి, ఇంకొకటి పాట పాడకూడదు, ఇంకొకటి మాట అనే ప్రస్తావనే లేదు. ఎందుకంటే ఎవరు రాసిన పాట యేసయ్యది, అది నా ఫీలింగ్. ఏదైనా వేరే భక్తులే అయితే తప్పకుండా నేను చెప్తా, నాకు తెలిసి ఉంటే ఇరిమియా అన్న పాట అయితే ఇరిమియాదని చెప్తా, ఏసన్న గారి పాట అయితే ఏసన్న పాడాడని చెప్తా, ఓఫిర్ అన్న పాట అయితే ఇది రంజిత్ ఓఫిర్ గారు పాడిన పాట అని చెప్తా, బెర్క్మెన్స్ గారు అయితే కమ్మని పాట పాడాడాయనని చెప్పి పాడతా. వేరే వాళ్ళ పాటలు నాయని చెప్పి పాడుకోను, అది గీత చౌర్యం అవుద్ది. అర్థమైందా? అది కాబట్టి పాటలను అట్లాగా చేయకూడదు. ఎవరికైనా తెలియపోతే ఇప్పుడు చెప్తున్నా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకాయ అనే పాట నేను రాసింది కాదు, నేను పాడా, అది లైవ్ పాడా దేవుని కృపలో. ఎప్పుడు 2015 సంవత్సరం ఒక మీటింగ్లో లైవ్ పాడా అది పాడాను. ఆ సంవత్సరమే మా డాడీ అది పాడతానే డౌట్ వచ్చింది, మా నాయన బతికే ఉన్నాడు కదా, నా తండ్రి నన్ను విడిచిపోయినా అన్నప్పుడు కొంచెం టచ్ అవుతుంది. మా అయ్య బాగానే ఉన్నాడు కదా, నేను అప్పుడే పంపిస్తున్నానని. నిజంగా అదే సంవత్సరం వెళ్ళిపోయాడు. అందుకని ఇప్పుడు మా అమ్మ మీద నేనేం పాడట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతకాలం ఉండాలని కోరుకున్నాను. ఆ పాట అయితే లైవ్ పాడా, ఎవరో భక్తుడు మహానుభావుడు, ఏ భక్తుడు రాశాడో, ఏ మహానుభావుడికి దేవుడు ఆ ప్రేరణ ఇచ్చాడో ఆయన రాసి పాడాడు. మరి అది నా చెవి దాకా వచ్చింది, అయితే పాడాను. ఓ మస్తు మంది ప్రజలు. ఒక దశలో శాలేం రాజా అంటే దావీదు కుమారుడా, తర్వాత చెమ్మగిల్లు కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు అనే పాట, దానికి ముందు శిరం మీద ముళ్ళ సాక్షిగా. ఈ మూడిటికి ముందు అసలు చాలామందికి పరిచయం అయింది ఇరిమియా అన్న పాట ద్వారా, ఆశపడుకు ఈ లోకం కోసం చెల్లెమ్మ. ఎయ్యి చేయించినా లక్షలు లక్షలు పెట్టేం చేయించలా. మొట్టమొదటి క్యాసెట్ గుంటూరు ఏంజిల్ థియేటర్, గొటికల జాషువా గారు ఆయన చేశాడు ఫస్ట్ క్యాసెట్ 6,000 రూపాయలకి. 6,000. ఆరాధన ఆరాధన
ఆత్మదేవుడా నీకే ఆరాధన. ఈ పాట ఆయన చేశాడు. తర్వాత ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ అనే పాట కూడా, ఆశపడకనే టైటిల్తో ఆయనే ఆ క్యాసెట్ కూడా చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే, గుట్టికల జాషువా గారు. మూడవది కూడా మా తండ్రి, ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకు ఇంత ప్రేమ చూపావు, యేసుని అనురాగం నిజమైన మమకారం. ఈ పాటలు మంచి మ్యూజిక్ సమకూర్చి చేశాడు ఆయన. మూడో క్యాసెట్ కూడా అక్కడే. ఇక 4వ సీడీకి కొంచెం వేరియేషన్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆయన బాగానే చేశాడు. మూడు సీడీలు చక్కగా చేశాడు జాషువా గారు, గుట్టికల జాషువా గారు. ఇక 4వ సీడీ కొంచెం వేరియేషన్ చూద్దాం అంటే 3 క్యాసెట్ ఒకటే ఫీల్ తగులుతూ ఉంటుంది కనుక ఇది కూడా 4వది కూడా అదే ఫీల్ ఉంటుందేమో వేరే దానికి వెళ్ళాం అన్నమాట. కేవై రత్నం గారు చేశాడు. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, నీ ఆశ నిరాశ కానే కాదు. ఇది కేవై రత్నం బ్రదర్ చేశారు. ఆయన 2 క్యాసెట్లు చేశారు. దాంతో 5 అయినాయి. ఇక 6వ దానికి హైదరాబాద్ పోలేకపోయినా, పరిచర్య పెరుగుతూ వచ్చింది, నాకు జర్నీలు కష్టమైపోయింది, టైం దొరకట్లేదు. అక్కడ పోతే కనీసం 3-4 రోజులు అక్కడ గడపాల్సి వస్తుంది. అందుకని లావులు ఈ చెన్నైలు హైదరాబాద్ నేను తిరగలేను అని ఎవరున్నారా అని ప్రార్థన చేస్తే దేవుడు మన శామ్యుయల్ రాజు బ్రదరు, ఆయన గుంటూరులోనే స్టూడియో పెట్టుకొని ఉన్నారు, ఆ బ్రదరు పరిచయం అయ్యాడు. ఇక ఆయన కొంచెం నేను చెప్పినట్టుగా చేయటానికి విధేయత చూపేటువంటి మనస్తత్వం, నేను అనుకున్న పందాల్లో ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. కాస్త అటు ఇటుగా సమాన వయసు కాబట్టి కొంచెం ఆయనతో కలిసి దాదాపు ఇప్పుడు మిగిలిన క్యాసెట్లన్నీ, ఇక నేను చెన్నై బోలా హైదరాబాద్ బోలా పాపం ఇవన్నీ ఆయనే తిరిగి క్యాసెట్కి 6వ సీడీ ఏది, స్తోత్రార్పణగా 6వదా 5వదా 6వది స్తోత్రార్పణ. అందులోనే కదా చెమ్మగిల్లి సాంగ్. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, ఈ పాట. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం. ఇంకేమున్నాయి ఈ పాటలన్నీ ఇచ్చాడా? సరే జాలరి ఓ జాలరి నమ్మదగిన దేవుడా, మంచి మంచి పాటలు వచ్చినాయి అందులో కూడా దేవుని ప్రభుత్వం. కలవరి కొండపైన పాడవే కోయిల, యేసు నీ కోసం, ఇవన్నీ. తర్వాత ఇక అక్కడి నుంచి క్యాసెట్లన్నీ మన జాషువా బ్రదర్ తర్వాత కేవై రత్నం గారు, ఆయన తర్వాత తమ్ముడు సహోదరుడు శామ్యుయల్ రాజు చేశాడు అక్కడి నుంచి పాటలన్నీ. కాబట్టి నేనేమి పెద్ద రిస్కులు చేసి ఎక్కడెక్కడికో పోయి చేసింది లేదు. ఉన్నదాల్లోనే దేవుడు కృప చూపితే కలిగిన దాన్నే చాలు. నీకు చేతి కర్ర ఉందా అయితే పో, దాంతోనే పో. నీకు చేతిలో ఒడిశాలు ఉందా అయితే దాంతోనే పో. దాన్నే నేను దీవిస్తా, దాంతోనే నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూసి వాళ్ళకి ఉన్నాయి వీళ్ళకి ఉన్నాయి. సేవా సంబంధమైన విషయంలోనే కాదు, జీవనోపాధి సంబంధమైన విషయాల్లోనైనా సరే నీ కలిగి ఉన్న దానిలో నుండే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, హెచ్చిస్తాడు. నాకున్నది ఇదే ప్రభా, నాకు దొరికింది ఇదే నాయన, దయచేసి దీన్ని నువ్వు కృప చూపు అనుకో. దేవుడు అడుగుతాడు నీ దగ్గర ఏముంది అని. నా దగ్గర ఉన్నది ఇదే ప్రభా, నా చాలేపా అంటాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చి ఇచ్చాడు చిన్నోడు. ఏముంది బాబు మీ దగ్గర ఏమన్నా ఉందంటే నా దగ్గర ఇది ఉంది అని. ఒరే చిన్నోడా, నువ్వు నిజంగా చిన్నోడివేరా, ఇంతమంది జనాన్ని కనపడుతుండలా నీకు, 5 రొట్టెలు 2 చేపలు ఎవరు ముక్కులో పెడతావురా నువ్వు అన్నాడా? అల్లా చాలుతే అని తీసుకొని ఆశీర్వదించి విరిచి పంపిణీ చేస్తే అందరూ తినగా మిగిలిన మొక్కలన్నీ గంపలకి ఎత్తితే 12 గంపలు మిగిలిన. అది యేసయ్య గొప్పతనం.
నీకున్న దానిలోనే ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వేం వర్రీ కావాల్సిన అవసరంలా. వాళ్ళకి అది ఉంది అందుకే వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళకి ఇది ఉంది అందుకే వీళ్ళు బాగుపడ్డారు, వాళ్ళకి అవి ఉన్నాయి అందుకే వాళ్ళ సేవ ముందుకు వెళ్ళింది, వీళ్ళకి ఇవి ఉన్నాయి అందుకే వాళ్ళ సేవ ముందుకు. ఇవన్నీ తీసే, ఇవన్నీ కాదు. ముందు నీకు దేవుడు ఉండాలి, నీకు తోడు దేవుడు ఉండాలి. దేవుడు నీ పక్షమై ఉంటే ఎవరు గెలుస్తారు నిన్ను? యేసన్న గారు పాడినట్టు, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, వాడు ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మనం సత్యకాలపు సత్యలాగుంటే విశ్వాసులు గ్యాదర్ అవ్వరు, సరిగా పట్టించుకోరు. మన ఫ్యాషన్గా తయారైతే విశ్వాసులు వస్తారని రకరకాల వేషాలు పడుతున్నారు కొంతమంది. సేవ చేసేవాళ్ళు మనం కొంచెం ఫ్యాషన్గా ఉంటే కొద్దిగా మనం నవనాగరికత కనపరిచేటట్టు గడ్డమంతా తీసేయడం ఒకటి కొంచెం పెడితే, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ దాకా పెట్టి ఈడ కొంచెం 4 పీసులు పెడితే ఫ్యాషన్ వచ్చేస్తారు. స్త్రీలే కాదు పురుషులు కూడా ఐబ్రోస్లు. ఏం చేద్దాం, అట్లా తయారైంది. జుట్టు కొంచెం ఫ్యాషన్గా ఏంటంటే కొంచెం మరి సిటీ కల్చర్ బ్రదర్ అట్లా ఉంటుంది. మనం కూడా కొంచెం అలా ఉంటేనే కొంచెం ప్రజలు కాస్త ఆలోచిస్తారు. అవునా, ఆత్మల్ని నీకు తీసుకొచ్చి ఇచ్చేది నీ గడ్డమా, నీ అవతారమా, నీ మేకప్లా? ఎంత తెలివి తక్కువతనం ఇది. ఇవన్నీ కాదు. సేవకుడా సేవకురాలా, నువ్వు లోకస్తులు వేసే పిచ్చి వేషాలు వేస్తే మా అమ్మగారు ఎంత ఫ్యాషనైజ్డ్గా ఉంటారో, అసలు మా అమ్మగారు ఎంత బాగా ఉంటారో అని నిన్ను బట్టి వస్తారమ్మా. అమ్మా బాగా మంచిగా ఫేషియల్ చేయించి ఐబ్రోసులు చేయించి బ్రహ్మాండంగా అద్భుతంగా సినిమా హీరోయిన్ లాగా ఉంటావు వస్తారా ఆడవాళ్ళు? దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా. నా మాటలు కొంతమందికి గాయం కలగవచ్చు. అంటే విశ్వాసుల సంగతి చెప్పట్లా. సేవ చేసేవాళ్ళు సిటీ కల్చర్ని చూపిస్తే దాన్ని బట్టి అవతల వాళ్ళు కొంచెం ఆకర్షింపబడతారేమో అని, ఈ వేషానికి ఆకర్షింపబడతారేమో, ఈ సౌండ్ ఉంటే ఆకర్షింపబడతారేమో, చర్చ్ని ఇలాగా కాస్ట్లీగా డిజైన్ చేస్తే ఆకర్షితులు అవుతారేమో, లేకపోతే ఇలా పబ్లిసిటీ చేస్తే ఆకర్షితులు అవుతారు. ఇట్లాంటివన్నీ మనకు తగవు. ఎందుకంటే వాటి వేటి మీద మనం ఆధారపడినా మనం జయం పొందలేం. ఇవే ఉన్నా లేకపోయినా నాకు యేసు ఒక్కడు ఉంటే చాలు. నాకు సౌందర్యం ఉన్నా, నేను కురూపినైనా, నన్ను దేవుడు వాడుకుంటే అంతే చాలు. శామ్యుయల్ మోరిస్ అనే దైవజనుడు నీగ్రో, కానీ వెళ్ళి మోకాళ్ళుని ప్రసంగం చేయవసరంలా, ప్రార్థన చేస్తే చాలు పెద్దవాళ్ళు సైతం పిల్లల్లాగా బడి ఏడ్చి మారు మనసు పొందారు. భక్తుల స్టోరీలు చదవండి, శామ్యుయల్ మోరిస్ లైఫ్.
మనుషులను సంతోషపెట్టడం కోసం, మనుషులు గొప్పగా భావించే వాటిని చేయడానికి ప్రయత్నం చేయొద్దు. వాటి వల్ల నీకు జయము రాదు, వాటి వలన ప్రజలు నీకు అప్పగింపబడరు. దేవుడు చేయాలా, దేవుడు అప్పగించాలా, దేవుడు గదిలించాలా. దేవుడు గదిలించాలంటే, మోషే నువ్వు ఐగుప్తుకి వెళ్తున్నావు, మరి ఈ కర్ర ఏమిటాయా, కర్ర చండాలంగా, ఈ కర్రను చూస్తే ఐగుప్తీయులు అసలు ఒప్పుకోరు. ఎందుకంటే గొర్రెల కాపర్లు ఐగుప్తీయులకి హేయులు. నువ్వు వెళ్ళి ఈ గొర్రెలు కాసే కర్రను చూపించావు అనుకో, నువ్వు ఏం చేస్తావు, వాళ్ళకి అర్థమైపోయి వీడినేమంటారు, లోపల అనిచ్చారు, ముందు బయట పెట్టేసేయండి అంటారు అన్నాడా దేవుడు. కొద్దిగా మంచి గెటప్ వేసుకొని ఆయన కాస్త కిరీటాలు పెట్టుకొని, అవి పెట్టుకొని, ఇవి పెట్టుకొని కొంచెం అఫీషియల్గా వెళ్ళయ్యా గుర్రం మీద అన్నాడా? నీకున్నది ఏంటి అన్నాడు, ఈ కర్ర ఉంది నా చేతిలో, తీసుకొని పో, దాన్ని నేను దీవిస్తాను అన్నాడు. దావీదు నీ దగ్గర ఏముంది ప్రభా, ఈ ఒడిశాలు ఉంది నాయన, ఇంకేముంది, రాళ్ళు వేసుకునే చెక్క ఉంది నాయన, మరి రాళ్ళు లేవు ప్రభా, సరే నేనే ఏర్పాటు చేస్తా పో. గొలియాతు సమీపంలో పోయినప్పుడు ఏట్లోకి దిగి అక్కడ ఉన్నది రాళ్ళు 5 ఏరుకొని చిక్కంలో పోసుకొని పోయి వాడిని కొట్టాడు. రాళ్ళు కూడా రెడీ చేసుకొని పోలా, ఖాళీ ఒడిసెలా కాజేసే గొలియాతుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొర్రెలు దూడే కర్ర వణికించే కదా ఐగుప్తీయుల్ని, తోలకొచ్చే కదా ఇశ్రాయేలు జనాంగం మొత్తం లక్షల కాల్బలాన్ని. బాబా బాబా తమ్ముడా, సేవకు వచ్చే తమ్ముడా, సేవ చేసే అక్కయ్య చెల్లెమ్మ, నీకు కలిగినదే చాలు. నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా బలమైన ఆయుధం ఒకటి కలిగి ఉండాలి. అదేమిటంటే యేసయ్య. ఆయన నీకు అసలు పెద్ద ఆయుధం, ఆయనే నా బలం. మనమేమో పాటలు పాడతాం కానీ ఆయన్ని బలంగా ధరించుకోం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అని పాడతాం. నా బలమా, బెర్క్మెన్స్ గారు పాట, నా బలమా నా కోట ఆరాధన నీకే. నిజంగా దేవుడిని బలంగా ధరించా, నిజంగా దేవుడే నీ బలమా? నిజం చెప్పు నాకు, నిజంగా దేవుడే నీ బలమైతే నీకు ఎదురు ఏముంటుందో చూస్తాను నేను. ఎన్ని రోజులు ఉంటుందో అది కూడా చూస్తా. యేసు రక్తమే జయం. ఈ లైవ్లో ఉన్న కూడా దేవుడే నిజంగా నీకు బలమై ఉంటే ఏది ఎదురు ఉంటుందో చూస్తా, ఎన్ని రోజులు ఉంటుందో చూస్తా. ఉంటుందా? మరి యెహోషువకి ఎవరు తోడై ఉన్నారు? నేను నీకు తోడై ఉందును. ఎవరికి తోడై ఉన్నట్టు? మోషేకి తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉందును. ఏ మనుష్యుడు నీ ఎదుట అది మాట. నేను నీకు తోడై ఉంటే నీకు అడ్డు వచ్చేవాడు, నీ ఎదురు నిలిచేవాడు. ఇది మళ్ళీ పాడ. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలు, ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నారా నీకు బలం? ఎవరన్నా ఉన్నారా నీకు ఆధారం? నీవేగా ఆదరము, నీవేగా ఆదరణ, నీవేగా ఆనందము, నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవరన్నా నిలిచారా యెహోషువకి ఎదురుగా? కారణం ఆయన తోడై ఉన్న యెహోవా
సైన్యములకు అధిపతి, సైన్యాధిపతి ముందు నడిచాడు. కాబట్టి నీకు కూడా దేవుడు బలమై ఉంటే, దేవుడు నీ అధిపతి అయి నీకు తోడై ఉంటే ఎవరు నిలుస్తారు నీకు? ఏ పరిస్థితులు నిలుస్తాయి? అడ్డం నేల మట్టం అయిపోతాయి. దేవుడు తోడై ఉన్నవానికి వ్యతిరేకంగా పడగెత్తినది ఏదైనా, అది ప్రభుత్వమైనా, వాడు రాజైనా, మంత్రి అయినా, ఎవడైనా, ఏ అధికారమైనా భూస్థాపితమే. దానికి ఇంకా లైఫే ఉండదు. అంటే దేవుడు నీకు తోడై నీ బలమై ఉండి నీ పక్షమున నడిస్తే నీకు అడ్డు నిలిచేవన్నీ నేల మట్టమైపోతాయి. అంతే, అనుమానం లేదు. నిలిచి ఉండలేవు. నీ ముందు నడుస్తున్నవాడు సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా. ఆగని హోరులో అరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో అరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. స్తోత్రం. దేవుడు తోడై ఉన్న నీకు అడ్డుగా నిలిచే అధికారాలు నేలమట్టం. దేవుడు తోడై ఉన్న నీకు అడ్డుగా నిలిచే ప్రభుత్వాలు నేలమట్టం. దేవుడు తోడై ఉన్న నీకు ఎదురు వచ్చే శత్రు సమూహం నేలమట్టం. దేవుడు తోడై ఉన్న నీకు ఎదురు వచ్చే ప్రతికూల పరిస్థితిలో భూస్థాపితం, నేలమట్టం. కరకుగానున్న వాటిని నేనే చదునుగా చేసేదను. కరకుగానున్న వాటిని అన్నిటినీ నీ ముందు సరళము చేసేదని అన్నాడు. కాబట్టి ఎవరిని చూసుకోవాలి మన మెయిన్? ఎప్పుడు ఇతరులను చూసి వాళ్ళకి అయ్యి ఉన్నాయి, వీళ్ళకి అయ్యి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, వాళ్ళు మంచిదాన్ని ఎంచుకున్నారు, వాళ్ళు అసలు మంచి ఫీల్డ్ ఎంచుకున్నారు, అసలు వాళ్ళు ఇప్పుడు మామూలుగా లేదు, ఇవన్నీ చూసి ఏడుపులు ఆపేసేయను. వాళ్ళు ఎలాంటి ఎంచుకున్నా, వాళ్ళు ఎలాంటి ఇది చేసుకొని ఏం పొందినా వాళ్ళందరికీ లేనిది నీకు ఒకటి ఉంది. ఏమిటదంటే దేవుని సన్నిధి. నువ్వు దేవునికి వెళ్ళి చూసుకో, దేవుని బట్టి సంతోషపడు, దేవుని పాదాలు పట్టుకో. నీకున్న దాన్ని ఆశీర్వదించి, చేతికర్రతో పోయిన మోషేని ఐగుప్తు రథాలాపినయ్యా, గుర్రాలాపినయ్యా, సైన్యాలాపినయ్యా, పరాక్రమవంతుడైన రామ్సెస్ ఫరో ఆపాడా? మొత్తం కలిసి సముద్ర స్నానం ఆచరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే, నువ్వు చూస్తావేమి నీ చేతి కర్రను సముద్రం వైపు చూపి 2 పాయలగున్నట్లు ఆజ్ఞాపించు. ఆ ఉన్నదాన్నే ఇదే తీసుకెళ్ళి ఫరో ముందు వేసాడు, పాము అయింది. ఇంత మాత్రం మ్యాజిక్లు మా వాళ్ళు కూడా చేస్తాలే, వేయండ్రా మీ కర్రలు కూడా అంటే వాళ్ళ కర్రలు కూడా వేసారు, అవి కూడా పాములైనాయి. పగలబడి నవ్వాడు ఫరో. చూస్తా ఉండంగానే మోషే వేసిన చేతి కర్ర పాము అయింది. ఇది పెద్దగా పెరుగుతుంది, అవి పెరగట్లా. ఎందుకంటే దైవశక్తి అపరిమితమైంది, ఇక మానవ శక్తి, సైతాను శక్తి పరిమితమైంది. పరిమిత శక్తి అపరిమిత శక్తిని ఏడాపిద్ది. అందుకే పెరిగిపోయింది. మోషే చేతి కర్ర పామైంది కదా, పెరిగిపోయింది. చూస్తానే ఐగుప్తు మాంత్రికులు వేసిన కర్రలు పాములు అయ్యాక ఆ పాములు మింగేసింది.
తోక పట్టుకున్నాడు, కర్ర అయిపోయింది. కర్ర తీసుకున్నాడు. ఇప్పుడు మోసే చేతిలో కర్ర మామూలుగా ఉంది, వాళ్ళ చేతిలో కర్రలు లేవు. అవి ఉంటేగా వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడే అయిపోయింది. ఒక్క చిన్న పాయింట్లోనే తేల్చేశాడు. ఏమని? నా శక్తి ముందు నీ మాంత్రిక శక్తులు పని చేయవురా బచ్చే, నకరాలు మాని చెప్పినట్టు చెయ్యి. ఫస్ట్ దెబ్బే తగిలింది, గట్టి దెబ్బ. కొంతమంది దయ్యాలని ఘనపరిచి మాట్లాడతారు. అన్నయ్య మామూలు దెయ్యం కాదు అన్నయ్య, ఈ అమ్మాయికి పట్టింది. ఆ దెయ్యం కూడా చెప్పుకోదు, అంత పబ్లిసిటీ. ఈ పక్కన వాళ్ళు చేస్తుంటారు దాన్ని. నాకు అనిపించింది, ఈ పక్కన వాళ్ళకి బట్టి ఉందా శోధిస్తుందా అమ్మాయినని. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చూస్తుంటారు, మామూలు దెయ్యం కాదు, పెద్ద దెయ్యం అంట. నేనంటే ఎంత పెద్ద దెయ్యం అంటాను. అదే గుద్దుతో గుద్దు, పెద్ద దెయ్యం అంట. పెద్ద దెయ్యం ఎంత పొడుగుంది, ఎంత లావు ఉంది. యేసై కంటే పెద్దదా? దేవుని కంటే గొప్పదా? పర్వతాలు నేలమట్టం అవుతాయి. పర్వతం, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏ పాటి దానం అన్నాడు. పర్వతాలు లాంటి దయ్యాలైనా సరే నేలమట్టం అవుతాయి. కావు పౌరుషము గల ప్రభు కోపింపక పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు పర్వతముల పునాదులు వణికెను. అన నోటా నుండి వచ్చిన అగ్ని, అన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి మహిమ. కాబట్టి ఏది చూసుకోవాలి ముందు? దావీదు దగ్గర ఉన్నదేదో దేవునికి తెలుసు, దావీదుకు తెలుసు, ఏలీయాబుకు తెలియదు. ఒక్క ఏలీయాబు వాళ్ళే కాదండి, భక్తుల విషయంలో చాలా వరకు చాలామంది పొరపాటుగానే ఆలోచించారు. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తుల్ని గుర్తుపట్టలేకపోయారు, సొంత వాళ్ళు సైతం. చాలా చీప్గా లెక్కేశారు, చాలా చీప్గా. దావీదును అంతే లెక్కేశారా? యుద్ధ రంగంలో పోయి గొలియాతును కూలగొట్టిన తర్వాత మా తమ్ముడే, మావాడే తెలుసా, అవునట్టుగా మీ వాడేనంటుగా. అబ్బాయి మా చిన్నాడు, వాడు గొర్రెలకు పోస్తుంటాడు. మరి ఏందో విచిత్రంగా ఉంది నిజంగా. అసలు వాడు కత్తులు కట్టర్లు కూడా లేకుండా మరి ఒటిజాలతో మా వాడు అసలు నిజంగా వాడు చిన్నప్పటి నుంచి చురుకే. వాడు దేవుడు నీకు కృపనిచ్చినాక నీ వాళ్ళు పలకబోతున్న మాట ఇది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుడు నీ తలనెత్తిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నీ కొమ్ము హెచ్చించిన తర్వాత, దేవుడు నిన్ను నిలబెట్టిన తర్వాత, నిన్ను అవమానంగా తృణీకరించి హేళన చేసి ఎగతాళి చేసిన ఆనోళ్లే పలకబోతున్న మాటలు ఇవి. ఇప్పుడేమో వాడంత వెధవి ఇంకొకడు లేడు. వీడికి మహా గర్వం, వీడు మామూలు పొగరబోతు కాదు, వీడికి తెలియదు సావదు, పెద్ద ఓవర్ యాక్షన్. ఈ అన్నోరే ఆడు చిన్నప్పటి నుంచి చురుకే. మావాడు పొగిడేటట్టు చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఈ కలలు గనువాడు వస్తున్నాడు, వీడికి తింటం నిద్రపోవటమే. బాగా ముసలోని కాకబడతాడు, తింటాడు, తిరుగుతాడు, అలిసిపోయేదాకా తిరుగుతాడు, నిద్రపోతాడు. వాడికి ఏం బాధ్యత, పనే పాట? మనం కదా పొద్దున పోయి రోజులు పొలాల మీద పండుకొని గొర్రెలు కాసి నానా బాధలు పడేది మనంగా. ఈ కలలు కనవాడికి ఏం తెలుసు అన్నారు యోసేపుని. అన్నారు లేదా?
యోసేపు ఏర్పాటు ఏంటో తెలుసా వాళ్ళకి? యోసేపుకి ఇవ్వబడిన కృప ఏంటో గుర్తించారా వాళ్ళు? ఒక్కడన్నా యాకోబు వాళ్ళు కూడా కాల. కానీ వాళ్ళన్న మాటలను బట్టి నిరాశపడలా యోసేపు, దావీదు. అవునా? నాకు ఇచ్చిందేదో నాకు ఇచ్చాడులేరా బాబు, తెలిసే నాటికి అందరికీ తెలిసిద్ది అనుకున్నాడు. దేవుని కార్యం జరిగిన తర్వాత చూడండి, సొంత వారే గుర్తుపట్టలా వాళ్ళ దగ్గర ఉన్నదేందో. దేవుడు ఇచ్చిందేదో ఆయన ఇచ్చాడు. ఇచ్చినోడికి తెలుసు ఎవరికి ఏమి ఇచ్చాడో. ఎవరిని వేస్ట్ గాళ్ళుగా చేయలే దేవుడు. ముఖ్యంగా నిన్నో వేస్ట్గా ఉండేదానిగా, వేస్ట్గా ఉండేవాడిగా చేయలే. నీకు ఇచ్చిందేదో నీకు ఇచ్చాడు, అది చూపించినాడు, జనానికి చూపిస్తాడు. అది చూపించినాక జనాలు నిన్ను చీపుగానే మాట్లాడతారు, అర్థం కాదు, తేలిగ్గా మాట్లాడతారు. దేవుడు ఆ కార్యం జరిగించి నీ తల ఎత్తిన తర్వాత అన్న నోళ్ళన్నీ నీ ముందు సాగిలు పడతాయి. తమ్ముడా, యోసేపా, అమ్మ బాబోయ్, నువ్వు ఇంత గొప్పోడు అవుతావు అనుకోలేదురా. థామస్ ఆల్వా ఎడిసన్ క్లాసులో టీచర్స్ తోటి స్టూడెంట్స్ అతనికి ఇచ్చింది చెవిటివాడు, పిచ్చివాడు, వెర్రివాడు. కానీ కన్న తల్లి దేవుని బట్టి వాళ్ళు నీలో పిచ్చోడిని చూశారు, నేను నీలో మేధావిని చూస్తున్నానయ్యా, లోకాన్ని వెలిగించగల మేధావిని చూస్తున్నాను రా. దేని బట్టో తెలుసా నా కుమారుడా? నా దేవుని బట్టి. పిచ్చోళ్ళనే ఘనపరిచి హెచ్చించే దేవుడు రా నా దేవుడు, నా యేసు. వెర్రివాడు, ఎందుకు కొరగారు, పనికిరారు, వేస్ట్ అనుకున్న వాళ్ళనే చేతబట్టి ఆశీర్వదించి ఘనపరిచి గొప్ప చేసి తల ఎత్తే దేవుడు రా నా దేవుడు. నువ్వు చెవిటి వాడివై ఉండొచ్చు, బలహీనుడు అయి ఉండొచ్చు, అంత తెలివి లేక చురుకు లేనివాడివై ఉండొచ్చు కాక, కానీ నిన్ను మేధావిని చేయగల బలవంతుడు రా నా దేవుడు. నిన్ను మేధావిని చేయగల బలవంతుడు నా దేవుడు. నా దేవుని బట్టి పలుకుతున్నాను, నా కుమారుడా, నువ్వు గొప్పవాడి అవుతావు, నువ్వు మేధావి అవుతావు. తల్లి గుర్తుపట్టింది, పలికిందన్నమాట, అక్షరాల నెరవేర్చాడు. దేవుడు నెరవేర్చాడు. తన తల్లి విశ్వాసాన్ని సిగ్గుపరచల దేవుడు. తను చదివిన బడిలో, తను చదివిన స్కూల్లో అతడు ఒక వెర్రివాడు, బలహీనుడైన మనుష్యుడు. నేడు ప్రపంచం మొత్తానికి దీపం పెట్టిన నాథుడు థామస్ ఆల్వా ఎడిసన్. టపీమని స్విచ్ చేసుకుంటే టప్ మని బలి పెరుగుతుంది. ఎవరు కనిపెట్టారంటారా? ఆయనైనా ఇంకొక ఆయన ఎవరన్నా? నాకు తెలిసి మన పాఠ్య పుస్తకాల్లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే వచ్చింది. కాదు వెంకట సుబ్బయ్య అంటే మీరు తెలుసుకొని నాకు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నమాట చెబుతున్నాను నేను. ఆయన స్టోరీ చూస్తే అలా ఉంది ప్రారంభం. కానీ విషయం చెప్పిన ఆయన దేవుని అందు విశ్వాసం ఉంచినవాడు, క్రమం తప్పకుండా బైబిల్ ధ్యానం చేసుకునేవాడు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఏ కొంచెం ఖాళీ వచ్చినా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేవాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్న మాట తాకినట్టుంది ఆయన్ని. లోకాన్ని ఈ టైపులో వెలిగించాడు ఆయన. దేవునికి మహిమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు, మన దేవుడు హృదయాంతర్యాలను గమనిస్తాడు. ఏ గుండెల్లో దేవుని పట్ల విశ్వాసం ఉందా? తన దేవుని పట్ల చంచలమైన నమ్మిక ఉందా? తన దేవుని పట్ల ప్రేమ ఉందా? తన దేవుని పట్ల ఆరాధనా భావం ఉందా? తన దేవుని పట్ల కృతజ్ఞతా భావం ఉందా? తన దేవుని విషయమై ఏ గుండెలో రోషం ఉందో దేవుడికి తెలుసు. ఏ గుండెలో విశ్వాసం ఉందో, ఏ గుండెలో విధేయత ఉందో, ఏ గుండెల్లో దేవుని పట్ల ప్రేమ ఉందో, ఏ గుండెలో దేవుని పట్ల ఆరాధనా భావం ఉందో, ఏ గుండెలో దేవుని విషయమే రోషం ఉందో, ఏ గుండెలో దేవుని పట్ల కృతజ్ఞత ఉంది, అన్నీ తెలుసు. నేను మళ్ళీ రెండోసారి చెప్పా, తెలివైన వాళ్ళు రాసుకుంటారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి తెలుసు.
అది నిండి ఉన్న భక్తులు వాళ్ళ పర్సనాలిటీలతో పనితనాలతో దేవునికి సంబంధం లేదు. అవి ముడిరాళ్లే కావచ్చు, వజ్రాలుగా నా దేవుడు చెక్కుంటాడు. ప్రస్తుతం మనుషుల చేత చిత్కరించబడుతున్న తృణీకరించబడుతున్న పాత్రలే కావచ్చు, వాటినే ఘనపరిచిన దేవుడు తల ఎత్తి చూపిస్తాడు, హెచ్చించి చూపిస్తాడు. చాలామంది భక్తులు మనకి స్టార్టింగ్లో అంతే కనపడతారు, అందరి చేత తిరస్కారం పొందుతున్నట్టు. తర్వాత దేవుడు చేతుల్లోకి తీసుకొని వాళ్ళలో అసలు తాను ఏముంచాడు అది వెలికి తీసిన తర్వాత ఒక్కొక్కడికి మైండ్ పోయింది. నా ప్రియ సోదరి సోదరుడా, దీన్ని ఆధారం చేసుకొని అనేక విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. ఇప్పటిదాకా నేను చెప్పింది జస్ట్ పునాదే, అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్ళాలి, కానీ టైం లేదు. ఏలీయాబుని ఎందుకు విసర్జించాడు, దావీదుని ఎందుకు గైకొన్నాడు అంటే 2 మాటలు చెప్పాను. మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడు హృదయమును లక్ష్య పెట్టునన్న కాడ హృదయాన్ని గూర్చిన ధ్యానం ఉంది. అయితే ఆ మిగిలిన అంశాల్లోకి నేను వెళ్ళలేదు. జస్ట్ దేవుడు హృదయంలో ఏం చూస్తాడనే విషయాలు ఒక మాట మీకు అందించి ముగిస్తున్నాను. ఈ రాత్రి వేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఇప్పుడు నాకు అందుబాటులోకి వచ్చావో నాకు తెలియదు. దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నిరాశపడవాకు నాయనా. యోసేపు నిరాశపడలేదు, దావీదు నిరాశపడలేదు. వాళ్ళు దేవుని వైపు చూశారు. అపోస్తలుడైన పౌలు నిరాశపడలేదు. మీకు తెలుసా, స్టార్టింగ్లో అతడు శిష్యుడని అపోస్తలులు నమ్మక పౌలుని ఎంటర్గాని ఇలా అయినా ఫీల్ అవ్వలా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నన్ను దేవుడు అంగీకరిస్తాడు. అతడు శిష్యుడని నమ్మకం, ఎందుకంటే హత్య చేశాడు కదా సంఘాన్ని. కానీ అతని దేవుడు దర్శించి మార్చి సువార్థికునిగా, ఆయన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇది బర్నబా గుర్తుపట్టి తీసుకొస్తే అతని శిష్యుడని నమ్మక చేర్చుకోకపోతే బర్నబా సపోర్ట్ చేసి పౌలు గురించి వర్ణించి చెప్పి శిష్యులతో కలిపాడు. మీరు గమనించినట్లయితే పనికిరాడు, నమ్మదగిన వాడు కాడు, ఇతడు ప్రమాదకారి అనుకున్నవాడే సంఘానికి పునాదులు వేసిన వాడయ్యాడు. ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. వీడు అసమర్థుడు, నిష్ప్రయోజకుడు, ఎట్లా బ్రతుకుతాడో వీడు అనుకున్న వాళ్ళని ఆశీర్వదించి అనేకుల్ని బతికించేటట్టు చేస్తాడు. వీడికి బతకటమే చేత కాదు, ఈ అమ్మాయికి బతకటమే చేత కాదు. ఎట్ట బతుకుతుందో, ఎట్ట బతుకుతాడో అని ఒకవేళ నీ ఇంటి వాళ్ళు నిన్ను గురించి తొక్కుపడితే దేవుని బట్టి చెప్తున్నా, నువ్వు బతకటం కాదు, అనేకుల్ని నువ్వు బతికించేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దీన్ని ప్రతి విషయానికి అన్వయించుకో. దృష్టి మనుష్య దృష్టితో నువ్వు చూడొద్దు పరిస్థితుల్ని, దేవుని దృష్టితో చూడు. సాతాను ఎంత మోసగాడో తెలుసా? పరిస్థితుల్ని, మామూలుగా ఉన్న వాటిని వికృతంగా చూపిస్తాడు నీకు. వాడు పెద్ద మాయ ఎక్కడ చేస్తాడంటే నీ కళ్ళనే మోసం చేస్తాడు వాడు. సమస్యలు, చిన్న సమస్యల్ని గోరంతల్ని కొండంతలు చేసి చూపించి నీకు ఆనందం లేకుండా చేయటానికి ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాడు వాడు. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, వాడు నీకు చూపించేటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు, అమ్మో ఇది ఇంత పెద్దది, అది అంత పెద్దది అని వాడు నీ ముందుకు తీసుకొచ్చి ఒక గోరంతని కొండంతగా చేసి చూపించేటువంటి విషయాలన్నిటినీ నువ్వు స్వీకరించొద్దు. మనుషుడిగా చూస్తే తేడా పడతావు. అలాంటి నీ ముందుకు వచ్చినప్పుడు ఇది నాకు అసంభవమే, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. నా పరిస్థితులు బాగుపడటం అనేది నాకు అసంభవమే కావచ్చు, కానీ నా దేవునికి సాధ్యం. నేను ఎదుర్కొంటున్న ఈ శోధనలోంచి బయటపడటం నాకు అసంభవం కావచ్చు, కానీ నా దేవునికి సాధ్యం.
ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. నేను నిరీక్షణతో ఆయనకి వెళ్ళి చూస్తా, ఆయన కార్యం కొరకు కనిపెడతా. విజయం నాదే. ఎందుకంటే యుద్ధము చేయమని నేను యెహోవాను అడిగాను, యుద్ధము యెహోవాదే అని విశ్వాసంతో అడుగు వేశాను. యుద్ధము యెహోవాది, జయము నాది. దేవునికి స్తోత్రం. చెప్పు మళ్ళీ చెప్పు. యుద్ధం ఎవరిది? జయం ఎవరిది? లే, మోకాళ్ళ మీదకి లే. మోకాళ్ళలోని ప్రార్థనలో ఉండు. దేవుడు నీతో మాట్లాడితే ఏ మాటను బట్టి నువ్వు దేవుణ్ణి హత్తుకుంటావో హత్తుకో. ఎంత ధైర్యం, ఎంత భరోసా! క్రీస్తు యేసునందు మనకెంత నిబ్బరం, ఎంత ఆదరణ, ఎంత ధైర్యం! క్రీస్తు యేసునందు నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఎగతాళిలో, అవమానాల్లో, తిరస్కారాల్లో, తృణీకారాల్లో, కనీసం నీ సొంతం అనుకున్న నీ వాళ్ళ చేతుల్లో కూడా నువ్వు అవమానాలు పాలవుతుండొచ్చు, హేళన చేయబడుతుండొచ్చు, దుఃఖం పొందుతుండొచ్చు. బిడ్డ, దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఓకే అనని నవ్వని, ఎగతాళి చేయని. వారందరూ సిగ్గుపడేటట్టు నేను చేస్తా కదా. ఏ నోళ్ళైతే నేను ఎగతాళి చేసిన ఆ నోళ్లే మా వాడు గొప్ప, మా అమ్మాయి గొప్ప అని నిన్ను పొగిడి మాట్లాడి గణపరిచి మాట్లాడేటువంటి స్థితికి నేను చేస్తా కదా. నేను నీకు తోడై ఉన్నా బిడ్డ, భయపడకు. దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. నా గుండె కృతజ్ఞతతో నిండి ఉంది ప్రభువా. చాలయ్యా, ప్రాణం పోసావు నాకు, చాలు ప్రభువా. కొండంత ధైర్యం నూరిపోసావు, నీకు స్తోత్రం. అవునయ్యా, నా దేవుడు నువ్వు నాకున్నావు. నీ పట్ల నాకు ప్రేమ, ఆరాధన ఉందయ్యా. ఈ రోజు వరకు నేను ఉన్నాను, ఇలా నిలిచున్నాను, ఇలా ఉన్నాను అంటే కేవలం నిన్న ఆధారం చేసుకునే బతుకుతున్నా ప్రభువా. కేవలం నిన్న ఆధారం చేసుకునే బతుకుతున్నా ప్రభువా, బతుకున్నా ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. ఈరోజు కూడా నా ధైర్యం నువ్వే, నా బలం నీవే. సింహాల వంటి మనుషుల మధ్యలో కూడా నేను నిలిచి జయం పొంది తిరిగి రాగలనన్న ధైర్యం నాకు నువ్వే ప్రభువా. నీకు స్తోత్రం. నా జ్ఞానం కొంచెమే, నా తెలివి కొంచెమే, నా వివేకం కొంచెమే, కానీ నువ్వున్నావు. ఇక నాకేమున్నా లేకున్నా పర్వాలేదు. చిన్న చేతి కర్రతో లక్షల కాలుబలాన్ని దాటించిన దేవుడు. చిన్న రాయి కూడా లేని ఖాళీ ఒడిసేలా రాయిని అక్కడే రెడీ చేసావు యుద్ధ భూమిలో, కత్తిని కూడా అక్కడే రెడీ చేసావు. దేవా, ఎంత ఆధారపడ్డాడయ్యా దావీదుని మీద. ఒడిసేలు ఉంది, రాయి లేదు కదా, అక్కడ రాళ్ళు ఉంటాయో లేవో అనుకోకుండా రాయి దేవుడే చూస్తాడు, వాడిని తల ఛేదించాడు. కత్తి కూడా దేవుడే చూస్తాడు. నా దగ్గర ఉన్న దీంతోనే నేను వెళ్తానని బయలుదేరాడు. జయం పొందొచ్చాడు నాయన. నీకు వందనాలు. మా బిడ్డలందరూ కృంగిన స్థితిలో ఉంటే లేవనెత్తో. దేని విషయంలోనైనా అధైర్యపడుతూ వెనకడుగు వేస్తుంటే వెన్ను తట్టి ముందుకు నడిపించో. ఎవరి మాటలను బట్టైనా గాయపరచబడి కుమిలిపోతుంటే ఈరోజు ఈ మాట చేత వారిని ఆదరించి ధైర్యపరిచి ప్రోత్సహించో. నా ప్రభువా, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా. హృదయమును లక్ష్య పెట్టువాడా, ఏ హృదయంలో ఏది నిండి ఉందో తెలిసిన దేవా, మా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మా హృదయంలో ఉన్న నీ అందరి విశ్వాసమును బట్టి మా పక్షముగా గొప్ప కార్యములు చేయగలవని పూర్ణ నిరీక్షణతో విశ్వాసంతో నీ వైపే చూస్తూ నీ కార్యములో నమ్ముతున్నామయ్యా. యేసు నామములో వాటన్నిటిని పొందామని నమ్మి నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం.
నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఏలుకు సింహాసన మిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఏలుగు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఏలుగు. సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు ప్రోత్సహించేవారు లేరయ్యా, ఆదరించేవారు లేరయ్యా, ధైర్యపరిచేవారు లేరయ్యా. విమర్శించేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, నిరాశపరిచేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళే ఉన్నారయ్యా. ఆనందము నీవేగా, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలు. ఎంతమంది జీవితంలో కార్యాలు జరిగించిన దేవుడు, నీ జీవితంలో కూడా నిశ్చయముగా ఆయన కార్యం జరుగుతుంది. పరిశుద్ధ పౌలు నిశ్చయముగా నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. జీవితము ఆయనకు అసహ్యమైన వాటిని విసర్జించు. ఆంతర్యములో విశ్వాసాన్ని కలిగి ఉండు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. సాతాను తెచ్చే నిరాశ రానియొద్దు, సర్వోన్నతుడా వాడు తెచ్చే అనుమానాలకు తావివ్వద్దు, సందేహాలకు అవకాశం ఇవ్వద్దు. ఆయన యందు నిరీక్షణ నిలుపు. నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ప్రార్థన. స్తోత్రం నాయనా, స్తోత్రం అయ్యా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు, బలహీనులను బలపరిచే దేవుడవు. నిజంగా నా తండ్రి, నువ్వు హృదయాలను లక్ష్యపెట్టే దేవుడు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రాలు. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారిని మీరు దృష్టించి వారితోనూ అందరితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. అందుకై స్తోత్రాలు. మేము మీ బలాన్ని పొందుకొని మీ మీద ఆధారపడి నాయన మీ అందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగినట్లు సహాయం మాకు దయచి. ప్రతి బిడ్డను మీరు దీవించమని వాక్యం ఇతని మీద ఆశను ఇంకా 7 ఆత్మచేత నింపి వాడుకో. మంచి ఆరోగ్యాన్ని దయచి యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమకూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామములో ప్రేమ వందనాలు. కోట ముగించబడింది. దైవాశీస్సులు. లైవ్లో ఉన్నవారికి కూడా ప్రత్యేకమైన వందనాలు.